हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकर्मणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे महभ्योरुषुभ्यो गुरुभ्यो नमः। శారదా చంద్రమౌళీశ్వర అనుగ్రహంతో శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి విష్ణు సహస్రనామ పాఠాన్ని మనం ప్రారంభిద్దాం. ఆ ప్రసంగాన్ని నిన్నటి రోజున మనము విష్ణు సహస్రనామం యొక్క భూమిక చూసాం. అది ఏ సందర్భంలో చక్కగా వెలువడింది అని యుధిష్ఠిరుడు అడగగా ప్రశ్నలు భీష్మాచార్యుల వారు దానికి సమాధానాలు కొన్ని చెప్పి ఉన్నారు. అంటే మన ప్రకారం కొన్ని తెలుసుకున్నాం. ఇవాళ మిగతావి కూడా తెలుసుకుంటాం. ఎంత గొప్ప సన్నివేశం అంటే ఆ స్థితిలో కూడా అంటే అంపశయ్య మీద ఉండి కూడా భీష్మాచార్యులు వారు కృష్ణుడి యొక్క శక్తితో మాత్రమే చెప్పగలిగాడని భీష్ముడే అంటాడు ఆ మాట. అందులో యుధిష్ఠిరుడు చూస్తే ఒక సాధకుడికి ఉండే గొప్ప లక్షణం కిమేకం దైవతం లోకే కింవాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుర్మానవా శుభం అని ఎంత గొప్పగా అడుగుతాడంటే ఒక దేవత గురించే చెప్పు, ఇన్ని ధర్మాలు చెప్పావు అనుశాసనిక పర్వాలలో శాంతి పర్వాల్లో, ఒకటి గట్టిగా చెప్పు, ఏది చేస్తే అన్నీ తరించినట్టు. అంటే మరి ఇహంలో కోరికలు ఉంటే అవి కూడా తరిస్తాయి. ఎలాంటి కోరికలున్నా ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా పరమాత్మ యొక్క స్మరణ వల్ల నామస్మరణ మాత్రాన ఖచ్చితంగా లభిస్తాయి. దీన్ని ఎలాగ స్మరిస్తారు? అన్నీ చదవాలా? 1000 అంటే 1000 చదవాలి. చదవని పక్షంలో మరి ఏమిటి అంటే ఏ ఒక్క నామాన్నన్నా సహస్రము 108 సార్లు మన కామ్యం బట్టి చేసుకోవచ్చు. ఇది ఎలా తెలుస్తుంది అంటే యాని నామాని గౌణాని అన్నారు కదా, ఇది పరమాత్మ యొక్క గుణములను సూచిస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస, శ్రీధ, శ్రీశ, శ్రీనివాస, శ్రీనిధి అలాంటి నామాలు ఉన్నాయి. అక్కడ అర్థమైపోతోంది ఏం చెప్తున్నారు, లక్ష్మీదేవి ఐశ్వర్యానికి సంబంధించిన ఒక నామాల గుత్తి ఉంది అని. అంటే నిజానికి ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు దాన్ని పారాయణ చేసుకోవచ్చు. ఇది ఉదాహరణకి చెప్తున్నాను. అలాగే ఎవరికైనా వృత్తి వ్యాపారాలు బాగుండాలనుకో వ్యవసాయ వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ అంటే దృఢంగా ఉండాలి, వారు ఉన్న చోట వారు చేసిన ప్రయత్నము పండాలి అనుకున్నప్పుడు ఇలాంటి గుత్తి చదవాలి. లేదు నామమే కావాలి, అద్వైతానుభూతి కావాలి, ఏకోనైక సవక్కక్కిం యత్తత్పదమనుత్తమం అంత గొప్ప ఉన్నాయి. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరేవచ రాబోతోంది ఇవాళ ఇలాంటివి. అలాగా ఒక్కసారి మీరు నామాన్ని అర్థం సరిగ్గా తెలుసుకుంటే మీకే అర్థమైపోతుంది ఏ నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. స్థిరత్వం కావాలి, ఐశ్వర్యాలు కావాలి, వసు శబ్దం ఉంటుంది వసుధ అని, అలాంటివి చదువుకోవడమే. వసు మనఃసత్య సమాత్మ సమిత సమః ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే గ్రహగతులు సరిగ్గా ఉండట్లేవు, ఆదిత్యుడికి సంబంధించినవి ఉంటాయి, జ్ఞానానికి భూర్భువ స్వస్తరుస్తారా అని అలాంటివి ఉన్నాయి. అనేకాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి దృష్టి పెట్టి చదివినప్పుడు అర్థమైపోతాయి. కానీ ఇహంలో అసలు ఉండవా అన్న అంటే నిన్నంతా తత్వం చెప్పుకొచ్చాడు ఈయన, మరి మా పరిస్థితి అని ఎవరన్నా అనుకుంటే అన్నీ వస్తాయి, అనుకోకపోయినా వస్తాయి అన్నమాట. దీనికే శాస్త్రంలో చెప్పారు, ఒక అతను మామిడి చెట్టుని నాటి మామిడి పండు కావాలి చక్కది అని కోరుకున్నాడు. దాన్ని సాగు చేశాడు. కొన్ని సంవత్సరాల సరికి అద్భుతమైన చక్కటి వృక్షం ఒకటి ఏర్పడింది. పళ్ళు ఆయన అనుకున్నట్టే చక్కటి రుచికరమైన పళ్ళు వచ్చాయి. దీనికి కావాలనుకున్నది పండ్లు మాత్రమే, కానీ చక్కటి నీడ కూడా వచ్చింది, సుగంధం కూడా వచ్చింది. ఇవి నేను అనుకోలేదు కానీ అవి వచ్చాయి. అట్లాగా మోక్ష మార్గం వైపు మనం పయనించినా కూడా ధర్మమైన అర్ధకామాలు సహజంగానే వస్తాయి మనకి. ఆ దృష్టితోనే భగవంతుణ్ణి మనము ఈశ్వరార్పణ బుద్ధితో కోరుకుంటున్నప్పుడు చింత ఉండదు, చిత్తము పరమాత్మ యందే పెట్టుకుంటే సరిపోతుంది మనం అని చెప్తూ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమః శంకరాయ
నమః శంకరాయ నమః శంకరాయ. నిన్న బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాదం మహద్భుతం సర్వభూత భవద్భవం చూసాం. ఇక్కడంటే వేదములు, విద్యలు, తపస్సు అన్నీ కూడా ఆయనే ఆనువాలై ఉన్నాడు. లోకమంతటికీ కూడా ఎవరు కీర్తినీయుడు అంటే ముల్లోకాలకు 14 భువనాలు కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తినే కీర్తిస్తూ ఉంటాయి అని ఆ సమాధానము. మూడవది ఏదైతే ఉందో స్తుతి గురించి, దాని గురించి చెప్తున్నారు అన్నమాట. అలాగే ఏషమే సర్వధర్మాణం ధర్మో అధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరస్సద. అర్చన గురించి చెప్తున్నారు. అంటే 5వ ప్రశ్న ఇక్కడ సర్వధర్మ గురించి చెప్పే 5వ ప్రశ్న ఏదైతే ఉందో దాని గురించి కూడా అన్నీ కలిపి సమగ్రంగా చెప్తున్నారు అన్నమాట. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః, అది అర్చన కలిపి ఒకేసారి రూఢిగా చెప్తున్నారు భీష్మాచార్యుల వారు. ఏషమే సర్వధర్మాణం, సర్వధర్మములు ఏమిటి అంటే అన్ని ధర్మములు, మాకు తెలిసినవి తెలియనివి వర్ణాశ్రమ ధర్మములు ప్రతీదీ కూడా అది ఏమిటి, ఏమి చెప్తున్నాయి ఇవన్నీ ధర్మములు ఏవి ఎక్కడ ఉంటాయి మనకి? వేదములో ఉన్నాయి. వేదములు దేని గురించి చెప్తున్నాయి? అసలు ఎందుకు చేయాలి ఈ ధర్మములు అంటే పరమాత్మని చేరడానికి మాత్రమే, కొత్తగా వేరే ఏమీ అవసరం లేదు. అందుకని అన్ని ధర్మములకు ఆలవాడు ఎవరు అంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లు ఆ నారాయణుడే రామచంద్రమూర్తిగా వచ్చారు కాబట్టి ఆ ధర్మములన్నీ కూడా పరమాత్మ గురించే చెప్తూ ఉన్నాయి. ధర్మో అధికతమో మతః, ఈ ధర్మములన్నీ అధిగమించి చేరుకునేది ఏది అన్నది మీ మతములో ఏదైతే ఉందంటే నా మతమే అని భీష్మాచార్యులు వారు చెప్తున్నారన్నమాట. అంటే నేను ఇంత సాధన చేసి తెలుసుకున్నది కూడా ఏమిటి అంటే ఇగో ఈ కృష్ణ పరమాత్మయే అన్ని ధర్మములకు కూడా చేరుకునేవాడు, అన్ని ధర్మములు ఆయనలోనే, నదులన్నీ సముద్రంలో చేరనట్టు చేరుకుంటాయి అని చెప్తున్నారు. యద్భక్త్యా పుండరీకాక్షం, కానీ భక్తి, ఆ భక్తి అన్నది లేకపోతే కష్టం. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా అన్నారు అని. అంటే భక్తి లేకపోతే మళ్ళీ కుదరదు. భక్తి అంటే ఏమిటి? భజనలు చేసుకోవడమేనా, పారాయణ మాత్రమే అన్నానంటే వద్దు అనలేదు. అంటే ఇవన్నీ ఉన్నా కూడా ఈశ్వరార్పణ బుద్ధి లేకపోతే ఏది పనికిరాదు. ఇవన్నీ కూడా దేనికంటే ఈశ్వరుడు గురించి, ఏదో నేను చెయ్యాలని చెప్పి పలానా ఆయన అన్నారని చేయడం కాదు. మామూలుగా సాధనలో ఒక 108 సార్లు చెయ్యండి నామ జపము, లేదా 1000 సార్లు చేయండి అంటారు. లెక్క అయిపోయిందని రాసుకొని కూర్చోవడం కాదు. భక్తి ఉన్నవాడు నిరంతరం స్మరణ చేస్తూ ఉంటాడనమాట. అలాగా మనకి రావాలి భక్తి. పుండరీకాక్షం అంటే పుండరీకాక్షం అన్న ఒక చక్కటి విషయాన్ని వేశారంటే హృత్పుండరీకంలో ఉండే ఆ వాసుదేవుడే. ఆయన మళ్ళీ ఏదో లోకంలో ఉంటాడని భ్రమపడకూడదు, ఇక్కడే ఉన్నాడు ఆయన. అందుకే భక్తి అన్నది అక్కడే ఉండాలి, పక్కపక్కనే ఉంటాయి. ఆ హృదయంలోనే ఈయన ఉంటే భక్తి ఉంటే ఈయన అక్కడే కూర్చుని ఉంటాడనమాట పరమాత్మ. అందుకని అది అక్కడే అర్థమైపోతుంది అనమాట. హృత్పుండరీకంలో, హృదయ పుండరీకంలో స్వామి ఉన్నాడా లేదా అని. స్తవేరర్చే నర సదా ఎల్లప్పుడూ, అది అన్నమాట. ఒక కాయికంగా కాసేపు చేసిన మానసికంగా మటుకు నిరంతరం కొనసాగుతూనే ఉండాలి భక్తి. అయితే శంకరులు వివేక చూడమని చెప్తూ స్వస్వరూపానుసంధానమేవ భక్తి అన్నారు. అంటే నీ ఆత్మయందు నీవే నిజమైన భావనను తెలుసుకుంటూ ఉండడమే భక్తి అని. అదే జీవేశ్వర అభేదాన్ని నీవు స్మరించడము అని. అది విష్ణు సహస్రనామంలో ఉందా? ఇవాళే చూస్తాం మనం. అంత గొప్పగా జీవేశ్వర సంబంధం, ఐక్యాన్ని మనం చూస్తూ ఉంటామన్నమాట. అది మనం ఇవాళ చూస్తాము. తర్వాత పరమంయో మహాతేజ, పరమంయో మహాతప, పరమంయో మహద్బ్రహ్మ, పరమమ్య పరాయణం. ఇంత గొప్పది. పరమం అన్న శబ్దం వస్తేనే పరమమైనది, అంతిమమైనది అంటే అల్టిమేట్, దీన్ని దాటి ఇంకోటి ఏమి లేదు. అందుకే పరబ్రహ్మ, పరమాత్మ అన్న నామాలు కూడా మనం వాడుకలోనే చూస్తాం అన్నమాట. ఏది పరమమైనది. అలాగా పరమంయో మహాతేజ, తేజస్సు, కాంతి, ప్రకాశము, చైతన్యము, ఇవన్నీ పరమము ఏది అంటే పరమాత్మయే. ఆయన్ని మించినది ఏది లేదు. ఇవన్నీ కూడా ఆయనకే చెల్లుతాయి. తమేవ భాంతి మనుభాతి సర్వం, తస్య భాష సర్వమిదం విభాతి. ఆయన యొక్క కాంతి వల్ల మాత్రమే సూర్యచంద్రులతో సహా అన్నీ ప్రకాశింపజేస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి సూర్యుడు చంద్రుడు కావాలి, ఇలాంటి లైట్లు కావాలి, ఆయనకు అవసరం లేదు.
అంత గొప్ప తేజస్సు, కాంతివంతమైన వాడు పరమాత్మ. అలాగే శృతిలో కూడా చెప్పారు, ఏన సూర్యస్తపతి తేజస్సహ అని. అంటే సూర్యుడు కూడా తప్పింపజేశాడు, సూర్యుడిని కూడా కాంతింపజేసేవాడు పరమాత్మ అని తెలుసుకో అంటున్నారు అన్నమాట. నా తత్ర సూర్యోభాతి నా చంద్ర తారకం అని మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ఏవి ప్రకాశింప చేయలేవు. ఎందుకంటే వాటిని అలాగే సూర్యచంద్రులు, అగ్ని, అలాగే యముడు వీళ్ళందరూ కూడా భయపడతారట పరమాత్మకి. ఎందుకంటే ఆయన సూర్యుడిని నేరుగా చూడలేం మనం, అంటే అంత ప్రకాశవంతుడు సూర్యుడు. ఆయన కోటి సూర్యప్రకాశవంతుడు అనమాట. ఆ సూర్యుడు కూడా భయపడిపోతూ ఉంటాడన్నమాట. అంటే నేరుగా చూడలేడు. ఆయన ఆజ్ఞని శిరసా వహించడం మాత్రమే వాళ్ళందరూ చేయగలరు, లోకపాలకులు, దిక్పాలకులు. అంటే వీళ్ళందరూ కూడా ఏ శక్తితో ప్రకాశిస్తున్నారు అంటే ఆదిత్యుడితో సహా అన్నీ కూడా పరమాత్మ యొక్క శక్తితోనే ప్రకాశింపజేస్తున్నాం. అందుకే మేము మళ్ళీ పరమాత్మనే పట్టుకుంటాము, ఈ సూర్యుడిని దండం పెట్టుకో అనుకోకూడదు. ఈ శక్తి కూడా ఆయనదే, అలాగనే చూడాలి మనం. అదే విభూతి యోగం. ఆదిత్యులలో విష్ణు ఆయనే ఉన్నాడు అన్నమాట, విష్ణువై ఉన్నాడు ఆయన. పరాయణం పరం అయనం పరాయణం. అంటే ఏది పరమమైన మార్గమో అన్నిటికంటే మోక్ష మార్గం, తద్విష్ణుర్ పరమం పదం, ఆ మార్గానికే మనము చేరుకోవాలి అని తెలుసుకోవాలి. స ఏకః సర్వభూతానాం పరాయణమితి వాక్యార్థ. అంటే ఇవన్నీ దేనికి చెప్తున్నాయంటే ఏ ఒక్కదాని మార్గమే అందరికీ చెప్పబడిందో, సర్వశః అందరికీ కూడా ఒకటే మార్గం ఏది చెప్పబడి అంతిమమైన మార్గము అదేమిటంటే మన నారాయణమూర్తి మాత్రమే అని తెలుసుకోవాలి. అంత తేజోవంతుడు ఆయన. పరమంయో మహద్ బ్రహ్మ. అంటే బ్రహ్మగారికి సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా బ్రహ్మ సృష్టికర్త అయిన వాడు, కారణానికి కారణమైన వాడు కాబట్టి పరబ్రహ్మమయ్యి ఉన్నాడు పరమాత్మ. బ్రహ్మ అంటేనే చాలా గొప్పది, పెద్దది అని అర్థం. అలాగే పరాయణం, అదే అంతిమ గమ్యమయ్యి ఉన్నది అని. పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాంచ భూతానం వ్యయఃపిత అని. ఇది మొట్టమొదట కిమేకం దైవతంలోకి అన్నారు కదా, దానికి సమాధానం చెప్తున్నారు అని శంకరులు వివరించారు. పవిత్రాణం పవిత్రం, దీనికి శంకరులు ఇచ్చిన భాష్య పంక్తి చదువుదాం, ఎంత గొప్పగా ఉందో చూడండి. పవిత్రాణం పావనానాం తీర్థాదీనాం పవిత్రం. అంటే తీర్థములు, నదీ జలాలన్నీ మనల్ని పావనం చేస్తాయి, వాటిల్ని కూడా పావనం చేయగలిగే శక్తి పరమాత్మకి ఉంది. అలాగే పరమస్తు పుమాన్, అన్నిటినీ కూడా ప్రకాశింపజేసి పవిత్రుల్ని చేస్తూ ఉంటాడనమాట. ధ్యాతో దృష్టి, ఆ భగవంతుడనే ఆ పరమాత్మనే ధ్యానము చేయాలి. దృష్ట, చూస్తూ ఉండాలంటే ఇంద్రియాలన్నీ కూడా మనకు చెప్తారు కమలాక్షి నర్చించు కర్ములు అని చెప్పి, అట్లా ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మ వైపే తీసుకువెళ్ళాలి మనం. దృష్ట కీర్తిత స్తుత సంపూజిత స్మృత ప్రణత పాప్మన సర్వాన్మూల యతీత పరమం పవిత్రం. అంటే దేనిని చూడగా, దేనిని స్మరించగా, దేనిని తలుచుకోగా, దేనిని అర్చించగా, దేనిని ధ్యానించగా మనము మన పాపాలన్నీ పోయి పవిత్రులమవుతామో అది పరమాత్మ. అది పవిత్రాణం పవిత్రంయో, అది పవిత్రమైనది. దాన్ని స్మరణ చేస్తూ ఇలా తలుచుకుంటూ ధ్యానం చేస్తూ ఉండగా మనము కూడా పవిత్రులం అవుతూ ఉంటాయి. పవిత్రులం ఎలా అవ్వాలి? పాపము తొలగిస్తే చాలు పవిత్రులం అవుతాం. అజ్ఞానం అన్న పాపము తొలగాలి అంతే. మంగళానాంచ మంగళం, మంగళములు సకల మంగళములు అన్నిటికీ కూడా పరమమంగళ స్వరూపము అయినవాడు ఆ పరమాత్మ. మంగళం అంటే శుభము, శివము, అదే అన్నమాట. దైవతం దేవతానాంచ, దేవతలందరికీ కూడా దేవత, ఆది అయినవాడు. అందుకే ఆది మహావిష్ణు. ఈ కాలంలో ఆ మాట వాడట్లేరు కానీ
ఆది విష్ణు అన్నమాట. ఆయన శ్రీ మహావిష్ణువు. ఆయన దేవతలకే దేవదేవుడు. ఆయన భూతానాం అవ్యయో పిత, భూతములన్నిటికీ కూడా ఆయన పిత, బీజరూపుడు అన్నమాట, తండ్రి. ఆయన అంటే ఆయన నుండే వ్యక్తపరిచారు అని. కానీ ఈయన మరి అవ్యక్తుడు, అవ్యయ అంటే ఈయనకి క్షయము లేదు, అంటే అంగములు లేవు. కాబట్టి అంగములు దేహములాగా అంగములు ఉంటే భావములు ఉంటాయి, నశిస్తాయి. ఇప్పుడు చేతులు కాళ్ళు ఉన్నాయి, ఒకసారి పెరుగుతున్నాయి, ఒక వయసు వచ్చేసాక తరుగుతున్నాయి, తర్వాత దేహమే లేకుండా పోతుంది. అలా వ్యయమయ్యేవాడు కాదు పరమాత్మ. అంటే సగుణ సాకారం కదా, మూర్తి ఉంది కదా. మనం కూడా శాస్త్రంలో ఆయనకి 2 భార్యలు ఉన్నారను, లేదా 16,000 భార్యలు ఉన్నారు, ఇవన్నీ చెప్తాం. ఏమిటి? శక్తి స్వరూపంగా మనలాగా అనుకుంటామేమో అని చెప్తున్నారు. అవ్యయుడు ఆయన అని ఆయన ఒక విశేషాలు. ఆయన పిత అంటే మనందరికి కూడా పితామహుడు. ఇంకా చెప్పాలంటే ఎప్పటో వాడైన. మరి ఎప్పటో వాడు మన తాతగారులను చూస్తేనే ముసలి వాళ్ళలా కనపడుతున్నారు. మరి ఆయన ముసలితనం ఉందా? అవ్యయుడు అవన్నమాట. అక్కడ పక్కన ఎందుకు వచ్చాయి అంటే అవ్యయుడు, ఆయనకి క్షయము లేదనమాట. అందుకే మనకి సినిమాల్లో కూడా బ్రహ్మగారిని ముసలివారిలా చూపిస్తారు, విష్ణుమూర్తి పడుచుగానే ఉంటాడు. అంటే కొన్ని బ్రహ్మలు వెళ్ళిపోయినా కూడా ఈ శివనారాయణులు మటుకు అలాగే ఎప్పుడు నిత్య యవ్వనులుగానే ఉంటారన్నమాట. అది తెలుసుకుంటూ ఉండాలి మనం. శంకరాచార్యులు మటుకు ఈ ఏకోదేవ అని చెప్పారు కాబట్టి దానికి శృతి స్మృతి పురాణాల్లో కొన్ని పేజీల భాష్యాన్ని ఇచ్చారు, ఎక్కడ ఏకత్వాన్ని చూపెట్టారు అని. అంటే ఏకో విష్ణు అన్నట్టు, అలాగే అనేజతం అనేకం అవ్యయం అని చెప్పి ఆ మాటలు, అలాగే మనకి ఎన్నో మాటలు అన్నమాట. ఏకోనేక స్తవక్కిమని ఉంది. అలాగే శ్వేతాశ్వర ఉపనిషత్తులో ఒక చక్కటి పంక్తిని ఇచ్చారు. అది నేర్చుకుంటే, అది తెలుసుకుంటే అసలు బ్రహ్మం అంటే సమగ్రంగా అర్థమైపోతుంది. అది ఏమిటంటే ఏకో దేవ సర్వభూతేషు గూఢ, ఒకటే పరమాత్మ అన్ని హృదయాల్లో ఉన్నారు. ఉపనిషత్తు వేదవాక్యం ఇది. సర్వవ్యాపి, అంతటా వ్యాపించిన వాడు ఆయనే. సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములో అంతరాత్మగా ఉన్నాడు. అంటే శక్తి ఆయనదే, సచ్చిదానందము నిన్న చెప్పుకున్నది. కర్మాధ్యక్ష, కర్మములన్నిటినీ కూడా ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆయన అంటాడు కర్మలకు, మనం చేసే కర్మలకు ఆయన అంటాడు. జీవభావనతో మనసు బుద్ధి ఇంద్రియాలు కర్మలు చేసినా సాక్షిభూతం పరమాత్మయే కాబట్టి ఆయనకి అంటవు ఏ కర్మలు కూడా. కర్మ సాక్షి. సర్వభూతాధివాస, అన్ని భూతములకు అధివాసి అయి ఉన్నాడు, అంటే ఆధారమై ఉన్నాడు, సచ్చిదానంద స్వరూపుడుగా. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ, అంటే సాక్షిగా ఉన్నాడు. కేవలం అంటే ఏకము, నిర్గుణముగా ఉన్నాడు. గుణములు తర్వాత వచ్చినవి, ఆయనలోంచి మాయని ఆధీనంలో తీసుకుని ఆయన మటుకు నిర్గుణుడు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై తగుంహదేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని వేదాంతం నేర్చుకునే వాళ్ళు ఇది చదువుతూ ఉంటారన్నమాట. అంటే బ్రహ్మగారికి కూడా సృష్టి పూర్వమందు ఎవరైతే ఏ తత్వమైతే ఉందో ఆ తత్వము వేదాలు వేదాంతాలు అన్నిటికి కూడా ఆలవాలమయ్యి ఉన్నదో దాన్నే ఏది స్మరిస్తే బుద్ధి ప్రకాశిస్తుందో, వేదాంతం అర్థం అవ్వాలంటే బుద్ధి ప్రకాశించాలి, లేకపోతే వేదాంతం అర్థం కాదు. అందుకని ఆ వేదాంతము కొరకు ముముక్షులందరూ ఆ తత్వాన్నే ప్రార్థిస్తున్నారు అని. ఇక్కడ స్త్రీ నపుంసక లింగాలేవి చెప్పలేదు, తత్ అంతే. ఆ బ్రహ్మము అలాంటిదన్నమాట. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనుంది. తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్, ఆయనే సృష్టించి అన్నిట్లో. తత్ అంటే ఒక శబ్దమే కదా. అలాగా ఏకోదేవో బహుదా సన్నివిష్ట అని తైత్తిరీయ ఆరణ్యకంలో కూడా ఉన్నాయన్నమాట. కొన్ని చూపిస్తున్నాను. ఏకస్సన్ బహుదా విచార అని తైత్తిరీయ ఆరణ్యకంలో మరొక చోట చెప్పారు, ఒకటే అనేకములుగా భాసిస్తోంది అని. అలాగే ఇంకొక చోట చెప్పారు, అగ్నిర్యథైతో భువనం ప్రవిష్టో రూపం ప్రతిరూపం బభూవ ఏకస్తదా సర్వభూతాంతరాత్మ రూపం ప్రతిరూపో బహిశ్చ వాయుర్యథైకో భువనం ప్రవిష్టో రూపం ప్రతిరూపం బభూవ ఏకస్తదా సర్వభూతాంతరాత్మ రూపం ప్రతిరూపం బహిశ్చ అని కఠవల్లిలోది అన్నమాట. అంటే ఎలాగైతే అగ్ని
10 పదార్థాలు ఉన్నాయి. ఒక కర్ర, ఒక కాగితము, ఇంకోటి ఏదో ఒక చిన్న ఇల్లు లాంటిది, అవన్నీ ఉన్నాయి బొమ్మలు. ఇవన్నీ అగ్ని సంపర్కం, అంటే అగ్నితో కాలుస్తే అగ్ని సర్వతా వ్యాపించుకుపోతుంది. ఆ ఉపాధి యొక్క ఆకారం అగ్ని కూడా వచ్చేస్తుంది. అలాగా ఒళ్ళంతా కూడా పరమాత్మ ప్రతి రూపంలో వ్యాపించిపోయి ఉన్నాడు. అలాగే వాయువు ఒక దానిలో నింపితే మొత్తం ఆ ఉపాధి మొత్తం వాయువు ఎలా ప్రసరిల్లింది, ఉపాధి మొత్తం ఆ శరీరం మొత్తం ఉంది. అలాగే సకల భూతములు ఉపాధులు అన్నిటిలో కూడా పరమాత్మలా చేరి ఉన్నాడు. అదే ఏకస్తదా సర్వభూతాంతరాత్మ. ప్రతి శరీరాల్లో ప్రతి జీవుడు ఉన్నారు అనుకుంటారేమో అని కఠవల్లి ఉపనిషత్ వాక్యం చెప్తున్నారు. ఏకస్తదా, ఒకటే, ఒక పరమాత్మయే అంతటా వ్యాపించి అన్ని జీవులలో సచ్చిదానంద చైతన్యగా సర్వము వ్యాపించిపోయి ఉన్నది. కొంచెం ఇక్కడ విడిచిపెట్టుంది అంటే గుర్తుపట్టడానికి హృదయంలో ధ్యానించండి ఏదో చెప్తారు. గుర్తుపట్టడానికి హృదయం అంటే మళ్ళీ సెంటర్, మధ్యలో అని అర్థం. పంచకోశాల మధ్యలో, అది అర్థం చేసుకోవాలి. మళ్ళీ గుండెల మీద చూడాలా, ముక్కు కొన మీద ధ్యానం చేయాలా. నాసాగ్రే అన్నారు, ముక్కు ఇక్కడ ప్రారంభమైందా ఇక్కడనా అగ్రే అన్నారు. కాబట్టి ఇవన్నీ అనవసరం. విచారణ చెయ్యాలి, ఆత్మ విచారణ, అర్థం చేసుకోవాలి పరమాత్మ తత్వాన్ని. అందుకు అంతటా వ్యాపించిన వాడు పరమాత్మ అని తెలుసుకుంటే సరిపోతుంది మనకి. అలాగే బోల్డ్ చెప్పారు శంకర్లు, ఇంకా పురాణ వాక్యాలు కూడా చెప్తూ ఇలా ఏకమేవాద్వితీయం బ్రహ్మ, బ్రహ్మము యందు భేద దృష్టి పనికి రాదు అని చెప్తున్నారు. అలా చెప్తూ విష్ణు పురాణంలో ఒకటి మాట చెప్పారు. సోహం సత్వం జగచ్ఛేదం సదేవాసుర మానుషం అవిద్యామోహితాత్మాన పురుష భిన్న దృష్టయ. విష్ణు పురాణంలో చెప్పిన మాట ఇది. ఏమిటి అంటే సోహం సహ, నేనే అది అయ్యున్నాను అంటే అహం బ్రహ్మాస్మి వాక్యం అలా చెప్పారు. నారాయణుడే చెప్తున్నాడు. ఇది ఎవరికి అర్థమవుతుందంటే జ్ఞానము ఉన్న వాళ్ళకి, విద్య ఉన్న వాళ్ళకి భాషిస్తుంది. అజ్ఞానము అవిద్యామోహతాత్మ, అవిద్యతో మోహము చెందిన వాళ్ళకి మటుకు భిన్న దృష్టి ఉంటుంది. జీవుడు వేరు ఈశ్వరుడు వేరన్న భిన్న దృష్టి ఉంటుంది అని విష్ణు పురాణ వచనం. ఎందుకంటే విష్ణువు పేరు చెప్పుకొని ద్వైతాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు చాలామంది. అలా ఎక్కడా అనుకోక్కర్లే, నారాయణుడే చెప్పలేదు. కనీసం అది అర్థం చేసుకుంటే సరిపోతుంది మనం. అలాగే కొన్ని వచనాలు కూడా ఇచ్చారు. విష్ణోరన్యం తు పశ్యంతి యోమాం బ్రహ్మణమేవవా కుతర్కమతయో మూఢాః పచ్యంతే నరకేశ్వత అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. విష్ణువు నేను, బ్రహ్మము వేరు అని చెప్పి ఎవరైతే అలా చూస్తూ ఉంటారో వారికి మంచి భోజనం ఉంది, కర్మ భోజనం. ఎక్కడ అంటే నరకంలో ఉంది, ఇక్కడ కాదు. అంటే భేద దృష్టి, శివకేశవులకి భేద దృష్టి ఉంటే వాళ్ళకి వేరే ప్లేసే ఉంది. వాళ్ళకి జ్ఞానము రాదు, ఇహము లేదు, పరము అసలు ఉండదు. ముందేం చెప్పారు, జీవుడికి ఈశ్వరుడికి భేదం ఉంటే ప్రమాదము, అజ్ఞానంలో మోహితులు అవుతారు. అట్లాగే శివకేశవుల యందు, బ్రహ్మము యందు లేదా త్రిమూర్తుల యందు భేదం ఉన్నా కూడా నరకమే వాళ్ళకి ప్రాప్తి అని నిన్నొకటి కూడా చూసాం మనం. ఇవాళ ఒకటి చూస్తున్నాం. ఇది భవిష్యత్ పురాణంలో చెప్పారన్నమాట. మహేశ్వరుడే సాక్షాత్తు చెప్పాడనమాట. ఆ మూఢులు అన్నారు. మూఢత్వం ఉంటే తప్ప ఆ ఐక్య భావన అన్నది వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడు భేద దృష్టి. పరమాత్మ అందరిలో ఉన్నాడని చెప్తుంటే, అంటే మనుషులలో భూతములలో పరమాత్మ ఉన్నాడని చెప్తుంటే దేవతలలో భేదం చూస్తే అంతకంటే అజ్ఞానం ఏముంది, అది చెప్తున్నారన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విభేద జనకే జ్ఞానే నాశమాత్మాంతికం గతే ఆత్మనో బ్రహ్మణో భేదం అనంతం కరిష్యతి. భేద దృష్టి ఉన్నవాడికి జ్ఞానము ఎప్పటికీ రాదు. ఎందుకు అంటే అభేద దృష్టే జ్ఞానం కాబట్టి అని చెప్పారనమాట. ఎంత అద్భుతంగా చెప్పారు అవన్నీ. అలాగే విష్ణు ధర్మములు అని చెప్పారనమాట. విష్ణు పురాణంలో, పద్మపురాణంలో కేవలం విష్ణుమూర్తే సాక్షాత్తు చెప్పిన అద్వైత భావనలు చాలా చెప్పారనమాట. అలాగే ఎత్ర నాణ్యత్ పశ్యతి అని, ఎప్పుడైతే భగవంతుడి యొక్క దర్శనము మనకు అవుతుందో ఇంకా వేరేది చూసేది లేదు, వేరేది వినేది లేదు. అంటే త్రిపుటి, చూస్తున్నవాడు, చూడబడము, చూసేది అని 3 ఉంటాయి, కర్త కర్మ క్రియ అన్నిట్లో. ఆ త్రిపుటి నాశనం అవుతుంది, ఏకీభావస్థితే మిగులుతుంది అని ఉపనిషత్తులో చెప్పబడింది అన్నమాట. అలాగే ద్వితీయాద్వై భయం భవతి, రెండో వస్తువు ఉందంటేనే భయహేతు అవుతుంది అని. అలాగే తరతి శోకం ఆత్మవిత్, ఆత్మను కనుక తెలుసుకున్నవాడు
ఆత్మన్ అంటే తనకు తానే అని అర్థం. యథార్థానికి భాషలో ఆత్మశబ్దం అంటే ఆత్మన్ శబ్దం, నేను అని అర్థం. వాడికి వాడు తెలుసుకున్నవాడు, నిజస్వరూపము తెలుసుకున్నవాడు శోకమే ఉండదు. శోకం ఎందుకు వస్తుంది? జీవభావన ఉండడం వల్ల వస్తుంది. అలాగే అసంగోయం పురుష అని కూడా కొన్ని వాక్యాలు చెప్పారు పరమాత్మ. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ ఉపనిషత్తులో వేదవచనాలు జీవేశ్వర ఐక్యాన్ని చెప్తూ ఉన్నాయి. అందుకని ఆ భావనే పెట్టుకోండి. ఎందుకంటే విష్ణు సహస్రనామం అన్నది విష్ణు విద్యనే, అది శాస్త్రము కాబట్టే భాష్యము ఇచ్చారు శంకరాచార్యుల వారు అని తెలుసుకుని ఆ భావనతోనే జ్ఞానము కావాలి అని కోరుకుంటే సరిపోతుంది. అయితే సాధనలో, అద్వైతంలో ఎప్పుడూ కూడా సాధన చేసినప్పుడు త్రిపుటి ఉంటుంది. పరమాత్మ నాకన్నా గొప్పవాడు, ఇంత గొప్ప లక్షణం ఉన్నవాడు, తత్పద వాక్యుడు. త్వం అన్నవాడిని నేను కించిత్ గుణుడిని అనుకుంటున్నాను, అది అసి కలపాలి. ఎలాగా అంటే విచారణతో, అది తెలుసుకోవాలి మెల్లిమెల్లిగా. గురువు శాస్త్రం యొక్క ఉపదేశాలతో మనకి అలవాటు అవుతుంది. అందుకే భావాద్వైతం సదా కుర్యాత్, క్రియాద్వైతం నకర్హిచిత్. అంటే భావములో అద్వైతం ఉండాలి, క్రియలో ద్వైతం ఉంటుంది. పని చేసేటప్పుడు ద్వైతం ఉంటుంది, కానీ భావం మటుకు అద్వైతమే ఉండాలన్నమాట. అందుకని గురువు దగ్గర మళ్ళీ పనికిరాదన్నమాట. భావాద్వైతం సదాకుర్యాత్, క్రియాద్వైతం నాకు అర్హించిత్. అద్వైతం త్రిషు కాలేషు, 3 కాలాల్లో అద్వైతాన్ని విచారణ చేయి, కానీ నా అద్వైతం గురుస్సమ. గురువు గారి దగ్గర మటుకు అద్వైతం పనికిరాదు. ఎందుకంటే గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకుడు కాబట్టి ఎప్పుడు పూజనీయుడే అయి ఉంటాడు. గురువు యొక్క అనుగ్రహంతోనే మనకి జ్ఞానం వచ్చింది కాబట్టి, జ్ఞానం వచ్చిన భావాద్వైతం అన్నారు కదా, భావం ఉండొచ్చు ఆ గురువే నేను అని, ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని అని. కానీ వారు వచ్చినప్పుడు మనం నమస్కారం చేసుకుంటాము. గురువు ఎప్పుడు పూజనీయుడే అయి ఉంటాడు. గురువు దేవత ఎప్పుడు క్రియలో మటుకు ద్వైతం ఉంటుంది. ఈ మాత్రం గుర్తుంచుకుంటే చాలు. తర్వాత యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మింశ ప్రళయం యాంతి పునరేవ యుగక్షే. ఇది చాలా తెలిసినదే, తెలుగులో బాగా తెలుసు మనకి. ఇంకా ఇది ఏమిటంటే యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే, ఎవరి నుంచి అయితే ఈ భూతములన్నీ వస్తున్నాయో, ఆదిగా కారణమై ఉన్నాడో, యస్మింశ ప్రళయం యాంతి, అవి నిలబడుతున్నాయి, ప్రళయం యాంతి దానిలోకే వెళ్తున్నాయో, పునరేవ యుగక్షే, మళ్ళీ యుగమంతా అయిపోయాక సమయం వచ్చినా మళ్ళీ దానిలోంచే వ్యక్తమవుతున్నాయి. ఇదే తెలుగులో తెలుసని ఎందుకన్నా అంటే, ఎవ్వని చేజి నుంచి జగన్మవ్వని అందు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యలయుడెవ్వడు. మనకు అది బాగా తెలుసు. ఇక్కడ కూడా మనం అదే చదువుతున్నాం యథార్థానికి. అంత గొప్పవాడు పరమాత్మ. అంటే ఒకటే పరమాత్మలో సృష్టి స్థితి లయములు అవుతున్నాయి. తర్వాత ఆయన బీజములన్నీ కూడా అంటే కర్మలు ఎవరి వాళ్ళవే, అందరినీ ఒక పరబ్రహ్మములోనే లయము చేసినా ఒకటి కర్మ నాకు అంటిందా, మనకు అదొకటి ఉంటుంది. ఫలానా వాడు వస్తే వాడి కర్మలు నాకు అంటుకున్నాయా, వాడి దరిద్రం నాకు పట్టుకుందా అని సహజంగా కొందరు అంటూ ఉంటారు. అట్లా పట్టడానికి ఏమీ లేదు. అలా పట్టే దరిద్రం యోగం కూడా వీడికి ఉంటేనే పట్టుకుంటాయి. కానీ ఇక్కడేమో కానీ లయం అయిపోయాక మటుకు పరమాత్మ అంత శక్తి యోగేశ్వరుడు కాబట్టి ఎవరి కర్మలకు తగ్గట్టు వారిని ఉంచుతాడు అక్కడ. తర్వాత దానికి తగ్గ ఉపాధులని మళ్ళీ పునఃసృష్టి చేస్తూ ఉంటాడనమాట. అందుకే ఎవడి కర్మలు చాతుర్వర్ణ్యం మయా సృష్టివా గుణకర్మ విభాగిష, ఆ గుణములు కర్మలు బట్టే ఆయన ఇస్తున్నాడు ఉపాధులు. అయ్యో ఎవరిదో దరిద్రం నాకు అంటుకుందని మనం అనుకోవడానికి వీలు లేదనమాట. అందుకని తర్వాత తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. విష్ణు సహస్రనామాన్ని విన్నంత మాత్రాన భయంకరమైన భయములన్నీ కూడా, పాపములు కూడా తొలగిపోతాయి. భయంకరమైన పాపం, మూల పాపం ఏమిటి అంటే అవిద్య, అజ్ఞానమే. అవి కాకపోయినా స్వామి అంతటా ఉన్నాడు అన్నప్పుడు అన్ని రూపాల్లో ఉన్న పరమాత్మ మనల్ని రక్షించి తీరుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అదే ప్రహ్లాద చరిత్ర మనకి చెప్తోంది. ఎందుకు ప్రహ్లాదుడికి ఏమీ కాలేదంటే ఆయన భావన మాత్రమే కాదు, అనుకోవట్లే, ఆయన దాన్ని పూర్తిగా ఆ విష్ణుమయం అయిపోయాడు. అంతటా ఉన్నాడు విష్ణువు అన్నాడు ఆయన, మాటకి కాదు. అక్కడే చూసారా అద్వైతం ఇవాళ వస్తుంది. నారసింహ వపుషు దగ్గర చూస్తాం మనం. అంటే ఎంత విచిత్రము, తన తండ్రి కొడుకులు ఇద్దరు ఒక ప్రపంచాన్నే చూస్తున్నారు, కానీ ఈయనకి ఆ ప్రపంచంలో మొత్తం విష్ణువే కనపడుతున్నాడు.
వాడి తండ్రికే ప్రపంచమే కనపడుతోంది, విష్ణువు అసలు కనపడట్లేడు. జ్ఞానికి అజ్ఞానికి తేడా అది. జ్ఞానులకి మీకు ఈ సూర్యుడే కనపడుతున్నాడా అండి, మీకు ఈ చెట్టే కనపడుతుందా అని వెటకారం చేయక్కర్లే. చెట్టులో నారాయణుడు కనపడుతున్నాడు జ్ఞానికి, సూర్యుడిలో పరమాత్మ కనపడుతున్నాడు జ్ఞానికి. అజ్ఞానికి అదొక అగ్నిగోళము, ఇదొక చెట్టు, దానికి వయసు ఉంది, పాపం వీడికి వయసు ఉంది, అంతవరకే తేడా. అది స్థాణువు, వీడు స్థాణువు. అలాగా అందుకే అనేక జన్మలు ఉన్నాక బహూనాం జన్మంతే కదా చెప్పింది. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభ. అసలు అద్వైతానికి పట్టు అన్నమాట భగవద్గీతలో ఇలాంటివి అన్నమాట శ్లోకాలు. బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మలు గడవగా అంటే ఉత్తిగా గడిచాయని కాదు, సాధన చేయగా అప్పుడు జన్మకి సార్థకత్వం. చెయ్యగా జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞానులు కూడా తత్వతః నన్ను తెలుసుకుంటూ ఉంటారు, నన్నే శరణాగతి పొందుతారు. అంటే నేనే కావాలి అని చెప్పి నన్ను చేరుకునే ప్రయత్నం చేస్తారనమాట. ఎలా చూస్తారు వాళ్ళు, వాళ్ళ దృష్టి ఎలా ఉంది? వాసుదేవ సర్వం ఇది, సర్వము వాసుదేవమయమే అయ్యుంది. స మహాత్మా సుదుర్లభ, వాణ్ణి మహాత్ముడు అనాలి. వాడు దుర్లభుడు, వాడు కష్టమైన వాడు. ఇప్పుడు చెప్పండి భగవద్గీతలో ద్వైతం ఎక్కడుంది? అద్వైతం జ్ఞానం గురించే చెప్తున్నారు పూర్తిగా కూడా. ఆ భావనలే మనం గుర్తు తెచ్చుకోవాలన్నమాట ఎప్పుడు కూడా. అలాంటి వాడికి భయం లేదు, దేని అందు భయం లేదు. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. అంటే ఈ నామములన్నీ కూడా సహస్రనామములు మనం పఠించాలి. ఎందుకంటే తస్య లోక ప్రధానస్య, ఈ లోకములో లోక ప్రధానస్య అంటే ఈ లోకములో అంటే మన సకల విద్యలు అనుకున్నాం, ముల్లోకాలు అన్ని భువనాలు అనుకున్నాం, వీటిలన్నింటిలో కూడా జగన్నాథస్య భూపతి, దీనికి జగన్నాథుడు అయిన భూపతి, ఈ భూమికి కూడా ఆయనే యజమాని. అందుకని మనం ఆయన్నే శరణు పొందాలి. విష్ణోర్నామ సహస్రం, అంతటా వ్యాపించి ఉన్న ఆ తత్వము యొక్క నామములు తెలుసుకోవాలి. అన్ని పేర్లు ఉన్నాయా ఇంట్లో, మనం చంటి బంటి అని 4 పేర్లు పెట్టుకుంటాం మనుషులకి, అట్లాంటి పేర్లా అంటే అవి కాదు. అవి ఏమిటంటే యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః. ఆ నామములు గుణములు, పరమాత్మ యొక్క గుణములు అంటిస్తే వచ్చినవి కాదు, అవన్నీ సహజముగా ఆయనలో ఉన్నాయి. ఆయన వ్యక్తపరుచుకునేటప్పుడు సర్వగుణ సంపన్నుడుగా ఆయన వ్యక్తమయ్యాడు ఆయన యొక్క ఇచ్ఛతోనే మళ్ళీ. అందుకని అవి గుణములే అయ్యున్నాయి, గుణాతీతుడు మళ్ళీ ఆయన, మర్చిపోకూడదు. ఋషిభిః పరిగీతాని, ఇవన్నీ విఖ్యాతాని మహాత్మన, మహాత్ములందరూ ఈ నామములని ముఖ్యముగా చెప్పారు. 1000 ఉన్నాయని కాదు, 1000 కన్నా చాలా ఉన్నాయి, అనేకములు ఉన్నాయి. కానీ అన్నీ తెలుసుకోవడానికి మన జీవం కూడా సరిపోదు కాబట్టి, ఆయుష్ సరిపోదు కాబట్టి కొన్ని ముఖ్యమైనవి తీసి పెట్టారన్నమాట సమగ్రముగా. ఋషిభిః పరిగీతాని, ఋషులు కూడా, ఋషులంటేనే మంత్రద్రష్టలు, మంత్రాలను వారు దర్శించారన్నమాట. అందుకే ప్రతి మంత్రానికి ఋషి ఛందస్సు అని చదువుతాం మనం. అలాంటి ఋషులు నిరంతరం పరిగీతాని అంటే నిరంతరం పలుకుతూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు. గీత అన్న శబ్దం ఎక్కడ చెప్పబడినా అది బ్రహ్మ విద్య గురించే చెప్పబడుతుంది. భగవద్గీత, గురుగీత, శివగీత, గణేష గీత, ఉద్ధవ గీత, భ్రమర గీత, ఎన్నో ఉన్నాయి గీతలు. ఈ గీతలన్నీ మన గీతలు మార్చగలగాలన్నమాట, అందుకు పనికొస్తాయి. అందుకే ఇక్కడ ఋషిభి పరిగీతాని అంటే ఒక రకముగా విష్ణు సహస్రనామం కూడా గీతయే, విష్ణు విద్యనే చెప్తోంది. అది తాని వక్ష్యామి భూతయే, అదే చెప్పబోతున్నాము, చక్కగా అదే చెప్పబడింది అని చెప్తున్నారన్నమాట. అంటే దీనిలో కొన్ని లింగ భేదములు కూడా మనకి వస్తూ ఉంటాయి. ఈ నామంలోనే కొన్ని పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగాలు వస్తాయి. ఏవి వచ్చినా అంటే విష్ణువు అంటే మళ్ళీ పుంలింగమేమో అనుకుంటారేమో, అది తత్ బ్రహ్మ కాబట్టి మీకు స్త్రీలింగములో ఆయన శక్తి స్వరూపముగా కొన్ని కనపడుతూ ఉంటాయి. అలాగే నపుంసక లింగములుగా తత్ పదవాచ్యుడు బ్రహ్మము కాబట్టి అవి ఎక్కువ కనపడుతూ ఉంటాయి. కంగారు పడకండి, మళ్ళీ మాకు అబ్బాయే అలవాటు లేదా స్త్రీమూర్తి కింద అలవాటు అని కంగారు పడకండి అని శంకరాచార్యులు వారు చెప్పారు యథార్థానికి. అది శక్తి కింద చూసుకోండి అని చెప్తున్నారన్నమాట. అలాగే పరమాత్మ అనుగ్రహంతో మొట్టమొదటి నామంలోకి ప్రవేశిస్తున్నాము ఇప్పుడు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన. ఇలా చదివినప్పుడు శ్లోక రూపంలో 108 వస్తాయి సుమారుగా.
తర్వాత ఒక 2 కలుపుతారు మనకి ఎలాగూ వనమాలిగది శార్ంగి శంకి చక్రి చందకి శ్రీమన్నారాయణ విష్ణువు వాసుదేవ అభిరక్షతు అని. సరే ఏది కలిపినా 108 శ్లోకాలు మనకు అలవాటు. 108 ఎప్పుడు కూడా గ్రహరీత్యా చూసినప్పుడు 27 నక్షత్రాలు 4 పాదాలు వేసాం, 108 కూడా మనకి చక్కగా వస్తాయన్నమాట. కొందరు పెద్దలు చెప్తారు అంటే శిష్టాచారం, మనదు ఏ నక్షత్రం ఏ పాదం ఉందో అది సరిగ్గా లెక్క పెట్టుకున్నప్పుడు అది మనము చదువుతూ ఉంటే మనకు అది యోగిస్తుంది అని కూడా కొందరు చెప్తారు. ఏదైనా మనం పూర్తిగానే చదువుదాం, అందుకని నిరంతరము చదువుకోవాలి అన్నమాట ఇది. అందుకని అలా కూడా చదవచ్చు. 108 కూడా ఇదివరకు చెప్పినట్టే శతం అంటే 100 శ్లోకాలు, సహస్రనామాలు. శతం సహస్రం ఈ 2 కూడా అనంతవాచకములు. శత సహస్రం అనంతం, శతం అనంతం సహస్రం. అనంతవాచకం, అనంతమైన విభూతులే చెప్తున్నాయి అన్న చక్కటి భావనను మనము గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట. అయితే ఇక్కడ మొట్టమొదట చక్కగా అర్థము తెలియాలి అంటే ఆ నామముగా తెలుసుకోవాలి. విశ్వం అంటే ఎలాగా? విశ్వస్మై నమః, చతుర్థి విభక్తి అంటే విష్ణువు కొరకు, విష్ణు అని చదువుతాం. విష్ణవే నమః అని చతుర్థి విభక్తి పెట్టినప్పుడు మనకి అది నమః అని చెప్తాము, నమస్కార యోగ్యంగా అలా చదువుతాం. అలా చదువుకున్న వాళ్ళు, అర్చన చేసుకునే వాళ్ళు అలాంటిది మనం జాగ్రత్తగా చూసుకొని అలాంటి పుస్తకమే పట్టుకొని చదవాలన్నమాట. ఎందుకంటే లింగభేదం ఒకటి ఉందని చెప్పాం. అది అకారం ఉకారాలు అవన్నీ మనకు తెలియాలన్నమాట, అది ఏ శబ్దాలు ఏ వస్తున్నాయి. అందుకని లేదు మేము ఇలాగ స్తోత్ర నామావళిగా చదువుతాము అన్నప్పుడు చక్కగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే దీనికి మీకు గుర్తుండే ఉంటుంది, అస్య శ్రీ విష్ణుర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ఇవన్నీ ఉంటాయి. గురుముఖత అలా నేర్చుకున్న వాళ్ళు అలా చదువుకోవచ్చు. లేని పక్షంలో చక్కగా పూర్వపీఠిక మనం చేసుకున్న చదువుకొని ఇది ప్రారంభించుకోవచ్చు అన్నమాట. అదొకటే నియమం. ఒకవేళ అలా తీసుకుంటే అది మహామంత్రస్య అంటున్నాం. ఎందుకంటే మాలా మంత్రాలు అని కొన్ని ఉంటాయి. అంటే కొన్ని అక్షరాల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉంటే దాన్ని శ్లోకాలు స్తోత్రాలు అనరు, మాలా మంత్రం అంటారు. అలాంటి కోవకి చెందిందే విష్ణు సహస్ర నామము. నామముగా కనపడే మంత్రమే అది, మాలా మంత్రం అన్నమాట అదంతా కూడా. అందుకే లలితా సహస్రం కూడా లలిత రహస్య సహస్రనామ స్తోత్రములు. ఏమిటి రహస్యం? పుస్తకాల్లోనే ఉందిగా అంటే కనపడేది కాదది, అది కూడా జ్ఞానానికి సంబంధించింది అన్నమాట. కనపడే మాట ఒకటి ఉంటుంది, అర్థం ఒకటి ఉంటుంది అన్నమాట. అది బాగా తెలుసుకుంటూ ఉండాలి. అలా పారాయణ చేసినప్పుడు మనస్సు యందు ప్రభావాన్ని చూపిస్తుంది, లేదా మాటగా ఉంటుంది. కానీ విన్నంతనే ఫలితం ఇస్తుంది ఎప్పటికైనా. అది గుర్తుపెట్టుకొని చేయాలన్నమాట. అందుకని విశ్వం అన్నది మొట్టమొదటి శబ్దం. విశ్వస్మై నమః అని చదువుతాం మనం. అయితే విశ్వం ఏమిటి అంటే మనకు కనపడేదంతా విశ్వమే. నేను ఇది అని దేన్ని అంటున్నానో అదంతా విశ్వమే. అది ఎక్కడ ప్రారంభమవుతోంది? జాగ్రత్తగా అనిపిస్తే నా నుంచే. నా బుద్ధి, నా మనస్సు, నా ఊపిర్లు, నా శరీరము, నా ఆనందము, పంచకోశములు వచ్చేసాయి. నా పుస్తకము, నా వాళ్ళు, నా కుటుంబము, మా వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మా వాళ్ళు అయిపోతూ ఉంటారు. అలాగే ఈ ప్రపంచము, ఇదం ప్రత్యయం విశ్వం. ఇది అని ఏది చెప్తున్నానో అప్పుడు నేను వేరేగా ఉన్నాను. ఇది అని ఏది చెప్తున్నానో నేను కాకుండా భిన్నముగా చెప్పేదాన్ని ఇది అంటున్నాను. అవన్నీ కూడా ఇదం ప్రత్యయం అయిపోతున్నాయి. అవన్నీ కూడా విశ్వం కింద వస్తాయి అన్నమాట. అంటే యూనివర్స్ అని మనం అంటాం, కానీ అది నిజానికి యూనివర్స్ కాదు. చూసేదే దృశ్య ప్రపంచం. దృశ్యానికి అందని ప్రపంచం ఇంకా ఉందన్నమాట. త్రిపాదూర్ధ ఉదయత్ పురుష, దాన్ని దాటిపోయి ఉన్నవాడు. ఆ దాటిపోయి ఉన్నవాడు ఈ పదవాచ్యుడు, అంటే ఈ ఏకపదంలో తాను ఈ విశ్వము మొత్తాన్ని ధరించినవాడు, విశ్వముగా వ్యాపించి ఉన్నవాడు. ఇది కనపడకుండా మిగతా పదాలలో కూడా ఉన్నవాడు ఆ విష్ణుమూర్తి మాత్రమే. అది మనము తెలుసుకోవాలి. అంటే ఇదం ప్రత్యయమైన విశ్వము కూడా విష్ణువు కన్నా భిన్నము కాదు. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ, అంతా ఉన్నది విశ్వమే. కానీ సాధనలో ఏం చేస్తాము? బయట నాకు ఆ నేను అన్న భావన రాదు, మీలో నాకు నేనన్న భావన రావట్లేదు, ఇక్కడ వస్తుంది. అందుకని సాధన ఇక్కడే చేస్తున్నాను. అంతర్ముఖ సమారాధ్య అది సులభంగా ఉంది, బహిర్ముఖ సుదుర్లభ, కష్టము బయట సాధన చేయడం. ఒకసారి ఇక్కడ నేను ఆత్మతత్వాన్ని పొందిన తర్వాత సర్వాత్మతత్వము నాకు అప్పుడే అవగతం అవుతుంది. అప్పుడు విశ్వము
కూడా పరమాత్మయే అయ్యున్నాడు, విశ్వము నారాయణే అయ్యున్నాడు అని జగత్ ఏదైతే ఉందో. అందుకే విచిత్రం, ఇక్కడ విశ్వశబ్దం ఉంటుంది, కానీ మనము లౌకికంగా విశ్వేశ్వరుడు అని శివుణ్ణి అంటూ ఉంటాం. శివశాస్త్రం ఆఖరిలో జగత్ అని వస్తుంది, జగన్నాథుడని విష్ణువుని అంటాం. అక్కడన్నా కూడా ఈ భ్రమ పోవాలి. విశ్వేశ్వరుడన్నా జగన్నాథుడన్నా శివకేశవులు అభేదం అని తెలియాలన్నమాట. అక్కడ చెప్పే తత్వం తెలుసుకోవాలి. ఇదం జగత్, ఇదం విశ్వం అన్నదంతా కూడా నారాయణ స్వరూపమే. త్వయిమయి చ అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణువు అని భజగోవిందంలో చెప్తారు శంకరాచార్యుల వారు. అంటే నీవు నేను వాళ్ళు అని భేద దృష్టి ఎందుకయ్యా? ఇది ఏకో విష్ణు, అంతా ఉన్నది ఒక విష్ణువే. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క విష్ణువు కూడా కాదు, ఒక విష్ణువే వ్యాపించి ఉన్నాడు. ఇంకా నీకు కోపం ఎందుకు వస్తుంది, కోరిక ఏమొస్తుంది? ఆ విష్ణువు ఇక్కడ లేడా? ఈ ఆనందాన్ని అనుభవించు అని చెప్తున్నారన్నమాట. అలాంటిది విశ్వం శబ్దం అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకా గొప్పది ఏమిటి అంటే అసలు వేదాంతం తెలుసుకునేది. విశ్వం అన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అసలైన పరబ్రహ్మం ఒకటి ఉంది. అంటే విశ్వము కార్యజాలము, సృష్టి అని నమ్ముతున్నాగా, సృష్టి అంటూ జరిగింది. సైన్స్ నమ్మిన వాళ్ళు జరుగుతున్నారు, వాళ్ళు ఎట్లా వచ్చిందో వాళ్ళ ఇష్టం, మనకు అనవసరం అది. అంటే కార్యజాలమైన విశ్వం ఇది. అంటే కారణము ఒకటి ఉంది దీనికి. కార్యం ఉందంటే కారణం ఉన్నట్టే, కాజ్ అండ్ ఎఫెక్ట్ అదే చెప్తున్నారు. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు కార్యము కారణము వేరువేరుగా ఉందా అంటే అలా లేదు. ఎందుకు అంటే ఒక మట్టి ఉంది, మట్టి ముడి పదార్థంలా ఉంది, దానితో కుండని తయారు చేశాను. ఇప్పుడు ఈ కుండలో మట్టి కాకుండా ఏమైనా ఉందా? మొత్తం మట్టే పైనుంచి కింద. కానీ ఏమైంది? నామము రూపము పెడుతున్నాం, దాన్ని వాడుకోవాలి కాబట్టి దానికి ఒక కుండ గుర్తుపట్టడానికి ఒక నామం పెట్టాం. ఆ రూపము దాని యొక్క అవసరం బట్టి నామరూపాలు ఏర్పడ్డాయి. కానీ అది యథార్థానికి ఆ ముడిసరకు కారణమైన మట్టి యొక్క రూపాంతరము చెందింది కాబట్టి ఒక నామము పెట్టాము దానికి, అంతే. అంటే కారణమే కార్యములో ఉంది. ఎక్కడ? ఏ మూల? అంతటా వ్యాపించిపోయిందన్నమాట. సర్వము కుండలో ప్రతి అణువు కూడా ఉన్నది కుండ మాత్రమే. కాల పరిమితి ఒకటి ఉంటుంది, ఎందుకంటే తయారైంది కదా, వచ్చింది కాలంలో కుండ కింద భాషించింది. కొంతకాలంలో కుండ నాశనం అవుతుంది, అప్పుడు ఏం మిగులుతుంది? మళ్ళీ మిగిలేది మట్టి మాత్రమే. అది అన్నమాట. అలాంటిది పరమాత్మ. అంటే విశ్వముగా భాషించిన తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్, దానిలో సచ్చిదానందముగా భాషించేది విశ్వము రూపంలో పరమాత్మయే అయ్యున్నాడు. కారణ రూపములో పరమాత్మయే ఉన్నాడు. పరమాత్మని ఇక్కడ ఎలా చూడాలి? కార్యరూపంలో దర్శించు. అంటే ఈ విశ్వాన్నంతా కూడా ద్వేషించకు, అర్థం చేసుకో. ఇది నారాయణుడే, కార్యరూపంలో ఉన్నాడు. కానీ కార్యము మధ్యలో వచ్చింది కాబట్టి మధ్యలో పోతుంది, కారణము ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. కారణమే సత్యము అన్నది మటుకు మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అది కార్యకారణ సంబంధము చక్కగా వేదంలో చెప్పబడి ఉందన్నమాట. అలాగే వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. వాక్కులతో ఆరంభమయ్యేవన్నీ కూడా ఒక విషయాన్ని చెప్తున్నాయి. కానీ ఏంటి? కుండ, అలాగే ఒక గ్లాస్ తయారు చేసుకున్నాం, ప్రమిదలు తయారు చేసుకున్నాం, అదే మట్టితో నామరూపాలుగా భాషిస్తోంది. కానీ మృత్తికేత్యేవ సత్యం, మృత్తిక దానిలో అంతా సత్యము ఎప్పుడూ ఉండేది. అంటే కుండ తయారు కాక ముందు, కుండ తయారైనప్పుడు, అది నాశనమైనప్పుడు కూడా ఉండేది సత్యం అంటాం. అది ఏమిటంటే మృత్తికేత్యేవ సత్యం. ఇది ఉదాహరణ. మట్టి పరబ్రహ్మమా అని అడగకూడదు, ఒకడు అడిగాడు అట్లా, అందుకని అది ఉదాహరణ చెప్పారు అట్లా. అక్కడ ఈ ఉదాహరణలో మట్టి ఎట్లా 3 కాలాల్లో ఉందో, పరమాత్మలాగా సృష్టి చేసినప్పుడు, చెయ్యకముందు, చేసిన తర్వాత కూడా ఆయనే సత్యము. 3 కాలాలలో ఉండేది పరమాత్మయే. ఇది కార్యముగా చూస్తున్నాం. అయితే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అని ఒక మాట ఉంది. అద్వైతులే చెప్తారు ఎక్కువ అది. మరి అది ఎలాగ చెప్తామంటే, ఇది మిథ్య అన్నారు అంటే అది అసలు లేదని కాదు, వ్యవహారముగా ఉంది అది. అంటే నాకు జ్ఞానము రాని యొక్క అవస్థ వరకు ఇది కార్యరూపంలో ఉంది, కానీ ఇది పరమార్థము కాదు.
ఒకవేళ ద్వైత భావనతో ఈ ప్రపంచం సత్యం అని అంటే మరి ఇది ఉండిపోవాలి కదా. మనం ఇంత వయసు వచ్చినప్పుడు మనమే ఎన్నో చెట్లు నాశనం అవ్వడము, ఎన్నో మనుషులు మన ముందు వెళ్ళిపోవడము, మనము తర్వాత పుట్టడము, ఇవన్నీ చూస్తున్నాం. మరి అప్పుడు సత్యమైతే అది అట్లానే ఉండాలిగా, మార్పుకి చెందద్దు కదా. అందుకని ఇది సత్యం అని అనట్లేము, కార్యజాలమయ్యి ఉంది. బ్రహ్మ సత్యం, దీనిలో కారణానికి కారణమైన బ్రహ్మము సత్యమై ఉంది. కార్యము మిథ్య, అంటే ఒక నామము. అదే కుండ, అదే మట్టిని తీసి వాళ్ళ కుండ తయారు చేశాను, రేపు నచ్చలేదు, తీసేసి దాంతో 10 ప్రమిదలు చేసుకున్నాను, అది నచ్చలేదు, అవన్నీ తీసి రేపు పూజ చేసుకున్నాను. ఈశ్వరుడి ఇష్టం అది ఎలా చేసుకుంటాడు. కానీ అంతటా ఉన్నది మళ్ళీ ఈశ్వరుడే, దానికి అభేదముగా తానే వ్యక్తం అవుతున్నాడు. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే రజ్జు సర్ప భ్రాంతి ఇక్కడే చెప్పుతున్నారు. అంటే ఒక తాడు ఉంది, ఆ తాడు కొంచెం మందాంధకారం, కొంచెం చీకటిలో చూసి ఒకడు ఏమనుకున్నాడు, అయ్యో అది పాము ఉంది అక్కడ అని కంగారు పడ్డాడు. పడి ఏమైంది, అలా ఆగలేదు వాడు. పాము కదులుతోందా, ఇది ఏ జాతికి చెందిన పాము, ఎంత పెద్దది, మీదకు వస్తుందా, బుసలు కొడుతోందా, ఇవన్నీ భావనలు వస్తాయి, భయం. అందుకే బ్రహ్మముని విశ్వముగా దర్శనం చేసుకుంటున్నాం కాబట్టి భయహేతు అవుతోంది, అది దుఃఖహేతు అవుతోంది. బ్రహ్మముని బ్రహ్మముగానే దర్శించాలి. అప్పుడు గురువు ఎవరైనా వచ్చి చెప్తారు, నాయన ఇగో వెలుతురు చూపెట్టి అది తాడే అన్నాడు. ఓ తాడేనా అనుకుంటాడు. అనుకున్నంతసేపు తాడన్న జ్ఞానం రావడంతో ముందు ఉన్న భావన ఏమైంది, సర్పమన్న భావన పోయింది. సర్పమన్న భావన పోవడంతో అది కదులుతోంది, బుస కొడుతోంది అన్న భావనలన్నీ కూడా ఒకేసారి పోయాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి అవసరం లేదు, మూల అజ్ఞానం ఒకసారి పోతే బ్రహ్మదర్శనం అయ్యాక ఇంకా తరతి శోకమాత్మవిత్ ద్వితీయాద్వై భయం అవుతాయని ఆ రెండోది ఉంది కాబట్టే భయం వచ్చింది, రెండో ఆలోచన ఉంది కాబట్టే. ఉన్నది మాత్రం విశ్వము కూడా విష్ణువుగానే వాడికి భాసిస్తుంది అని ఆ రజ్జు సర్ప భ్రాంతి అన్న ఉపమానం చక్కగా వేదాంతంలో చెప్తూ ఉంటారు అన్నమాట అర్థం కావడానికి. అయితే ఇప్పుడు ఎప్పుడు రెండున్నాయా, విశ్వము ఉంది విష్ణువు రెండు ఉన్నారా అంటే ఒకటే ఉంది. తాడు ఉంది పాము ఉందా, కాదు, తాడే పాముగా భాసిస్తోంది. జ్ఞానికి తాడు తాడుగానే కనపడింది, అజ్ఞానికి తాడు పాముగానే కనపడుతోంది, రెండు లేవు. మనమే బయట చంద్రుడిని చూసాం, నేను ఒక చంద్రుడిని చూశాను, మీరు చంద్రుడిని చూశారు, అలానే ఒక 100 చంద్రులు ఉన్నాయని రాసుకోం కదా, ఒక చంద్రుడినే ఇంతమంది చూస్తున్నాం మనం. అలాగే ఒక తాడునే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా భాసిస్తున్నారు. కానీ దానికంటూ సత్య రూపం ఒకటి ఉంది, అదేమిటంటే పాము కాదు తాడు అని అర్థమైంది. అలాగే విశ్వము అనేక భూతములుగా, అనేక ఉపాధులుగా, అనేక జీవులుగా కనపడుతున్నా అది ఏకమేవా ద్వితీయం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, నేహ నానాస్తి కించన, అది తప్ప వేరేది ఏదీ లేదు అని వేద ప్రమాణాలతో శంకరులు చక్కగా భాష్యం ఇచ్చారన్నమాట. అలాగే బ్రహ్మైవేదం విశ్వం అని కూడా ముండకోపనిషత్తులో ఉంది. బ్రహ్మైవేదం విశ్వం, బ్రహ్మమే విశ్వముగా భాసిస్తోంది అని చెప్తున్నారు. అలాగే పురుష ఏ వేదకం విశ్వం అన్న మాటలు కూడా మనకి చక్కగా తెలుస్తున్నాయి. విశ్వమే తెలుసుకో, దీనిలోనే పరమాత్మను కూడా గుర్తించు అని చెప్తున్నారు. విశతీతి విశ్వం బ్రహ్మ అన్నదన్నమాట, అంటే వ్యాపించి ఉన్నది అన్నది బ్రహ్మము అని. ఏమిటి వ్యాపించింది, వ్యాపనశీలన అంటే తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్, విష్ణువే వ్యాపించిపోయి ఉన్నాడు విశ్వములాగా అని తెలుసుకో. యత్ప్రయంత్యభి సంవిశంతి, చక్కగా అది వ్యాపించి ఉంది బ్రహ్మము అని. అంటే ప్రవేశించాడనమాట, వ్యాపించి ప్రవేశించాడు దాంట్లో, ఉపాధులలో నామరూపములో సచ్చిదానందుడైన పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు, అది అన్నమాట. అలాగే ఓమితి బ్రహ్మ ఓమితీదగుం సర్వం అని చెప్పి కూడా చక్కటి వేదవచనాలు ఉన్నాయి. ఇదంతా కూడా బ్రహ్మమే అయ్యుంది సర్వము అని. అలాగే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓంకారమే ఇది బ్రహ్మమయం అయ్యుంది, అక్షర బ్రహ్మమయ్యి ఉన్నది బ్రహ్మమే, సర్వం ఖల్విదం బ్రహ్మ అని. దీని గురించే ప్రహ్లాదుడు ఉపమానం చెప్పుకున్నాం మనం, బహునాం జన్మనామంతే అని. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, ఈ పైన చెప్పబడిన జ్ఞానం ఎవరికైతే భాసిస్తుందో వాడిని జ్ఞాని. వినడం మాత్రమే కాదు, జ్ఞానం కదా, విచారణ చేయగా అర్థము కావాలి. అందుకని
ఇదంతా ఈ విశ్వం గురించి తెలియగా వాసుదేవ సర్వమిది సమహాత్మాసు దుర్లభ, అంతటా ఉన్నది వాసుదేవుడే ఏకో విష్ణువు అని చెప్పి తెలుస్తుంది వాడికి. అది దుర్లభం, వాడు కష్టమే, కానీ లేడు అనలేదు. ఈ కాలంలో ఎవడికండి అని మనం అంటామేమో, కానీ అలాంటి వాళ్ళు ఉండనే ఉంటారు అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ విశ్వము అన్నారు కదా, అంటే ఇది ఇదం ప్రత్యయం, ఇదంతా కూడా త్వం పదవాచ్యము. త్వం నీవు, ఇది అని చెప్తున్నాం. ఇదే నేను అన్నది కూడా ఈ విశ్వంలో ఒకటే. వీళ్ళందరూ ఏంటండి ఈ ప్రపంచం పాడైపోయింది, వీడు ప్రపంచంలో వాడే, మర్చిపోకూడదు. త్వంపదవాచ్యుడే ఈ అనేవాడు కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ద్వేషభావనతో చూస్తున్నాడు. జ్ఞానభావనతో చూస్తే, ఐక్య భావనతో చూసి సర్వాత్మ భావనతో అనేవాడు ఆ మాట. అలా అనట్లేడు కదా. అందుకని జ్ఞాని మాట అన్నా అజ్ఞాని అన్నా తేడా తెలుస్తుంది. జ్ఞాని అనే మాట వేరు, అజ్ఞాని అనే మాట వేరు. అందుకని విశ్వం అన్నప్పుడు కూడా త్వం ఇది దాని గురించి చెప్తోంది అన్నమాట. తర్వాత నామము ఇప్పుడు దీని ఈ విశ్వానికంతా ఉనికి దేని వల్ల వచ్చిందో దాని గురించి చెప్తున్నారు. అదే విష్ణువు, విష్ణవే నమః అని. విష్ణువు ఎవరు? ఇప్పటి వరకు నిన్న ఇవాళ అంతా ఆయన గురించి మాత్రమే. తర్వాత ఇంకొన్ని 16 రోజులు కూడా విడివిడిగా ఈయన గురించే మాట్లాడు. తత్ పదవాచ్యుడు, తత్ బ్రహ్మ తదాత్మ, అదే బ్రహ్మము అదే ఆత్మ, దాని గురించే. వేష్టి వ్యాప్నోతీతి విష్ణువు, అంతటా చక్కగా ప్రవేశించి వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. అది అన్నమాట. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంటే ఆకాశవత్ అని నిన్న చెప్పుకున్నాం. అంటే ఒక కుండలో ఉపమానం తీసుకుంటే ఇది ఇంకో ఉపమానం. ఆ మృత్తికా కుండ అది వేరు, కార్యకారణం. ఇప్పుడు మళ్ళీ కుండ అంటే ఇది వేరే ఉపమానం. ఒక కుండలో ఆకాశం ఉంది, బయట కూడా ఆకాశం ఉంది. ఆకాశానికి ఖండత్వం లేదు, అది విడివిడిగా లేదు, అది అఖండమైన ఆకాశమే. కుండ దృష్ట్యా చూస్తే లోపల ఆకాశం, బయట ఆకాశం, ఘటాకాశం, మహాకాశం అంటున్నాం. కుండ పగలగొట్టేస్తే కుండ లేదు కాబట్టి అంతటా ఉన్నది మహాకాశమే. అలాగే ఈ ఉపాధి వచ్చింది కాబట్టి ఉపాధి దృష్ట్యా జీవాత్మ అంటున్నాం. ఎప్పుడూ పరమాత్మయే. ఉపాధి దృష్టి పోవడంతోనే అది పరమాత్మ అని అవగతం అవుతుంది. అది అన్నమాట. అది తత్పదవాచ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. అలాగే విష్ అన్న ధాతువు నుంచి కూడా ఈ విష్ణు అన్న శబ్దం వచ్చిందనమాట. విష్ ప్రవేశనే అని చెప్పి, అంటే విష్ అంటేనే ప్రవేశించినది అని. ఇందాకే చూసాం, సంవిశంతీతి, చక్కగా ప్రవేశించి ఉంది. అంతర్బహిశ్చ, లోపల బయట కూడా, సర్వము లోపల బయట అంటే అంతా ఉంది. మా గురువుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారన్నమాట, ఒక గులాబ్ జాము ఎలా ఉంటుంది అంటే బయటంతా పాకం ఉంటుంది, లోపల పాకం ఉంటుంది. అలా ఉంటాడు జ్ఞాని. బ్రహ్మ పదార్థం అలా ఉంటుంది. లోపల బయట ఆ తీపి అంతా వ్యాపించిపోయి ఉంది, ఇక్కడ అక్కడ కాదు. ఎటు మూల కొరికినా కూడా ఆ పదార్థం తీయగానే ఉంటుంది అని చెప్తూ ఉంటారన్నమాట. అలాగా విష్ణు శబ్దానికి అది. ఇది తత్పదవాచ్యాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. పైన త్వం, తత్ పదాన్ని తెలుసుకున్నాం అన్నమాట. తత్ త్వము. ఇప్పుడు ఈ విశ్వములో అంతటా ఉన్నది ఈయననే అన్నప్పుడు ఉన్నది ఒక బ్రహ్మమే అని అర్థమైపోతుంది. అసి శబ్దం సహజంగానే లభిస్తోంది, సిద్ధిస్తోంది. ఎలాగా, దేని బట్టి తెలుసుకోవాలి ఇవన్నీ అంటే తర్వాతి నామము వషట్కార అని చదువుతున్నాం. అంటే వషట్కారాయ నమః. ఈ వషట్కారాలు ఇవన్నీ ఎక్కడ చూస్తామనంటే వేదంలో చూస్తాం. యజ్ఞాది కార్యములు క్రియలు చేస్తూ ఉన్నప్పుడు వషట్కారాలు వేస్తూ ఉంటారు. ఈ వషట్కార రూపములో భుజించే భోక్త అంటే సృష్టి స్థితి లయలు, తర్వాత దానికి ఉన్న భోక్త అంటే మనం చేసే కర్మలన్నీ కూడా దేనికి చేరుతున్నాయి? ఆ జనార్దనుడికే, ఆ నారాయణుడికే వెళ్తున్నాయి అన్నమాట. ఎన్ని కర్మలు చేస్తాం, అందుకే నారాయణార్పణమస్తు అంటాం, శివార్పణమస్తు అంటాం. ఎందుకంటామంటే అవి దాన్ని తీసుకునే యోగ్యత అది. వెయ్యడం మనం అగ్నిలో వేయచ్చు, అగ్ని రూపంగా ఈశ్వరుడే తీసుకుంటున్నాడు. తీసుకొని పోనీ అగ్నిదేవత తీసుకొని ఏం చేస్తున్నాడు? ఆయన మళ్ళీ ఈశ్వరుడికే లెక్క చెప్పాలి. చెప్పినప్పుడు స్వామి వీళ్ళు ఇలాంటి హోమం చేశారు, నేను దూతను కాబట్టి నాలో ఇది వేశారు, దీని ప్రకారం మీ ఇష్టం, మీ స్వేచ్ఛ, వారికి ఎలాంటి ఫలాన్ని ఇస్తారో వారి భక్తి శ్రద్ధలన్నీ చూసుకుంటూ అని వాళ్ళకి అప్పచెప్పడం వరకే వాళ్ళ డ్యూటీ. కానీ వషట్కారుడు కూడా యథార్థమైన భోక్త కూడా వషట్కారుడు ఆ పరమాత్మయే అయ్యున్నాడు. అంటే ఆ వేదము అంతా కూడా
ఈ తత్వమసి ఒక పైనున్న వాక్యాలు దీని ద్వారానే చేరుకుంటున్నాయి అని చెప్తున్నాయన్నమాట. విత్ అంటే తెలుసుకుంటున్నాయి. వషట్కార రూపంలో నమమా అని వేస్తున్నాం, అవునా? నేను కాదు, నమస్కారం అని ఉంది, నమః అంటే కూడా నమమా అని వేసేస్తాం మనం. ఇంద్రాయ ఇదం నమమా, విష్ణవే ఇదం నమమా అని వేసేస్తాం. అంటే ఇదంతా విష్ణువే, ఇదంతా విష్ణువే, నేను కాదు అని చెప్తున్నాం. అలాగా అసి శబ్దం అవుతుంది. నేనన్నది లేదు. నేనన్నది ఏమనుకుంటున్నాను? దేహేంద్రియాదులు అనుకున్నా. అది నేను కాదు స్వామి, ఇది కూడా విశ్వరూపంగా నువ్వే ఉన్నావు. విశ్వరూపం చూడండి, విశ్వం అదే, విశ్వరూపం అదే, విశ్వం మొత్తం ఆయన రూపమే. అది కాకుండా ఏమిటంటే రూపాతీతుడు గుణాతీతుడు విష్ణువు ఆయనే. ఇది ఎలా తెలుసుకోవాలి? వేదంతో తెలుసుకోవాలి, త్యాగబుద్ధితో తెలుసుకోవాలి. త్యాగం అంటేనే అహంకారాన్ని విడిచిపెట్టడం. ఇది ఎక్కడ? యజ్ఞయాగాదిలో వషట్కార స్వరూపముగా ఉన్నది ఆయనే అన్నది తెలిసినప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి సహజముగానే వస్తుంది మనకి. అందుకు వషట్కారాయ నమః అని వారిని సకల లోకంలో కూడా ప్రతి ఇష్టి కూడా పరమాత్మకే చెందుతూ ఉంటాయి, ఆయన ప్రీతికే చెయ్యాలి అని తెలుసుకోవాలి. తర్వాత భూత భవ్య భవత్ ప్రభు, ఇదంతా ఒక నామమే. భూత భవ్య భవత్ ప్రభవే నమః అని చదవాలి. అంటే భూతం అన్నప్పుడు పాస్ట్, భూతం అదన్నమాట. అంటే భూతాలు మనం ఇప్పుడు వ్యవహారంలో వేరేలా వాడుతున్నాం, కంగారు పడతారని. భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్తున్నారు. భూతము భవిష్యత్తు అంటే ఫ్యూచర్. అలాగే భవతః అన్నప్పుడు ఇప్పుడు వర్తమానం గురించి చెప్తున్నారు, ఇప్పటి గురించి. ఈ మూడిటికి కూడా ప్రభువు ఆయన. అంటే ఈ మూడు ఏమిటివి? ఇందాకే చూసాం, ఒక కుండ సృష్టించింది అన్నప్పుడు కుండ కింద తయారవక ముందు, కుండ కింద ఉన్న సమయంలో, తర్వాత అంటే మూడు కాలములలో, త్రికాలములలో కూడా బ్రహ్మ సత్యం అది చెప్తున్నా. అంటే ఇప్పుడు కాలస్వరూపముగా పరమాత్మను చూపిస్తున్నారు. మరి విశ్వముగా, విష్ణువుగా, వషట్కారముగా అంటే దేశముగా చెప్తున్నారు. విశ్వముగా, ప్రదేశము, విశ్వము ప్రదేశము కదా, ఈ లోకము ఆ లోకము విశ్వం, అది ప్రదేశం. ఇప్పుడు కాలము, కాలాతీతుడు గుణాతీతుడు కూడా ఆయనే అయ్యున్నాడు, అంతటా వ్యాపించిపోయి ఉన్నాడు. ఏ కాలాలకు బద్ధుడు కాదు. మనకు జీవభావనతో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉన్నాయి, ఆయనకు అవి ఎప్పుడూ లేవు. ఎందుకంటే ఎప్పుడైనా పుడితే కదా, పుట్టినప్పటి నుంచి మనం అంటాం ఇప్పుడు పుట్టా అంటే ఇప్పుడు ఉన్నాడు, ముందు లేడు, తర్వాత ఎప్పుడో వెళ్ళిపోతాడు, తర్వాత లేడు. ఆయన అట్లా లేదు. నా జాయతే నమ్రియతే, ఇది బాగా పట్టుకోవాలి మనం. నా జాయతే నమ్రియతే, పుట్టలేదు కాబట్టి అంతము లేదు, అనంతుడు ఆయన. అందుకని భూత భవ్య భవత్ ప్రభు ఆయన ఎప్పుడూ నిరంతరం ఉండేవాడే. ఉండి ఏం చేస్తూ ఉంటాడు ఆయన అంటే భూతకృత్, భూతములన్నిటినీ తయారు చేస్తూ ఉంటాడు, అంటే సృష్టిస్తూ ఉంటాడు. అలాగే భూతభృత్ తర్వాత రెండు ఉన్నాయి. అంటే వెంట వెంటనే ఎందుకు చెప్తాను అంటే దానికి ఒక కారణం ఉంది. దాన్ని భరిస్తూ ఉంటాడు. భూతకృత్ అంటే భూతకృతే నమః అని చదవాలన్నమాట, కర్త. ఇది రజోగుణంతో బ్రహ్మగారి స్వరూపముగా, చతుర్ముఖ బ్రహ్మగారి స్వరూపముగా ఆయన కార్యము అంటే సృష్టి కార్యము చేస్తూ ఉంటాడు. రజస్సు అంటే కామ్యం ఉండాలి, ఏదైనా చెయ్యాలని. అది బ్రహ్మగారికి చెప్తారన్నమాట. బ్రహ్మస్వరూపముగానే వారు సృష్టి చేస్తూ ఉంటాడు. అది రజోగుణానికి సంబంధించింది. కృత్ అంటే కరోతి అన్నమాట, చేస్తున్నాడు అని. అలాగే కృత్కి ఇక్కడ ఇంకో మాట కూడా ఉంటుంది అన్నమాట, కృంతతి అన్న మాట కూడా ఉంటుంది. కృంతతి అంటే హీనస్థితి అని చెప్పారు, అంటే సంహారము చెయ్యడము. అది ఎవరు అంటే తమోగుణముతో రుద్రస్వరూపంగా ఈయననే చేస్తున్నాడు. భూతములను సృష్టిస్తున్నాడు, భూతములను లయము చేస్తున్నాడు. అంటే ఆది అంతము ఈయనే ఉన్నాడు, అంటే మధ్యలో కూడా ఉన్నది ఈయననే అని. త్రిమూర్తి ఆత్మ కూడా అందుకే మనం ఎప్పుడూ చెప్పుకోవాలన్నమాట. మళ్ళీ ఆయన వేరు ఈయన వేరు అని విభజించకూడదు. భూతకృత్ ఈయననే అయ్యున్నాడు, సృష్టి చేస్తున్నాడు, సృష్టిని తన యందు లయము చేస్తున్నాడు. ఎంత విచిత్రం! ఇందాక చెప్పిన కుండ మట్టి ఉదాహరణ, ఈ కుండగా తయారు అయినాక కాలము అయిపోయాక కొంతకాలానికి ఆ కుండ నాశనమైంది. ఇప్పుడు ఆ కుండ అన్న నామము రూపము ఏమైనాయి అంటే కారణమైన మట్టిలోకే లయమైపోయాయి. అది భూతకృత్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కార్యము కారణముల్లోనే లయమైపోతూ ఉంటాయన్నమాట. అందుకు భూతకృత్ అన్నప్పుడు రెండు నామాలు వస్తాయి. శంకరులు కాబట్టి అంత గొప్ప భాష్యాన్ని ఇచ్చారన్నమాట, రెండు కింద తీసుకోవచ్చు. అలాగే భూతభృత్ తర్వాతది అంటే భూతభృతే
నమః. భూతములని భరించేవాడు, సత్వగుణాన్ని ఆయన తీసుకుని. ఎందుకంటే మళ్ళీ రజోగుణం అంటే ప్రీతి ఉండొచ్చు కొన్నిటి మీద, అప్పుడు పక్షపాతం పెరుగుతుంది. అట్లా ఉండకుండా సత్వగుణ సంపన్నుడై ఆయన నారాయణమూర్తిగానే భరిస్తున్నాడు, అధిష్టానమై కాపాడుతున్నాడు. ఎవరి కర్మలు వాళ్ళకి ఎప్పుడు ఎవరికి ఎలా అందజేయాలో అంత చక్కగా అందిస్తూ ఉండి భరిస్తున్నాడు అన్నమాట ఈ భూమిని అంతా కూడా. బిభర్తి అన్నారు శంకర్లు, బిభర్తి భరిస్తూ, పాలయతి పాలిస్తున్నాడు. ఏదో మన ఇక్కడిక్కడ వాళ్ళు ఇంత చూసుకున్నాం, విశ్వానికి పాలకుడు ఆయన, జగత్తుకి పాలకుడు ఆయన, నడిపిస్తున్నాడు ఆయన. ధారయతి ధరిస్తున్నాడు అన్నమాట. ఆయనే ధరిస్తున్నాడు, ఆయనే దాన్ని కాపాడుతూ ఉన్నాడనమాట. పోషయతి పోషణ కూడా, అంటే ఎంత విచిత్రం చూడండి, ఆయనే అన్నీ చేస్తున్నాడు, ఇంకా ఆయన తప్పేదీ లేదు. విశ్వముగా భాషించేది ఆయనే, ఆయనే ధరిస్తున్నాడు, ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే పాలిస్తున్నాడు. ఉన్నది ఒకటే బ్రహ్మం. ఎంత విచిత్రం చూడండి. ఇది మనకు కొంచెం అర్థం కావాలంటే చక్కగా మనము తర్వాత ఇంటికి వెళ్ళి పడుకున్నాక కల వచ్చినప్పుడు మనమే కలగంటున్నాం, మన కలలో మనము కూడా ఉంటున్నాము. చాలామంది ఉంటారు, ఎన్నో పనులు చేస్తున్నాం. మనం ఒకళ్ళకి 10 మందికి భోజనం పెట్టినట్టు వస్తుంది. ఆ 10 మంది రూపాయలకి వీడే భోజనం పెడుతున్నాడు. 10 మంది రూపాయలుగా భోజనం చేసే వషట్కార స్వరూపుడు వాడే అవుతున్నాడు. కల లేచాక ఈ 10 మంది వాడిలోనే భూతకృత్ లయమైపోతున్నారు. ఎంత విచిత్రం. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఎందుకంటే కార్యము కారణము కన్నా భిన్నము కాదు, కుండ మట్టి కన్నా భిన్నము కాదు. అందుకే ఈ జీవుడు అయినా కూడా మనకి ఆ వాసనలు, ఆ అనుభవాలే ఇలాగ తెలుస్తున్నాయి. వీటిల్లోనే ఈశ్వరత్వాన్ని తెలుసుకోవాలి మనం సాధన చేస్తూ. అంత గొప్ప విషయాన్ని శంకరులు అందించారు మనకి. అలాగే భావ తర్వాత నామం అంటే భావాయ నమః. భావ అంటే ఉన్నది అని అర్థం అన్నమాట. ఇక్కడ భవం అంటే ఉన్నది అని, అంటే ప్రపంచరూపేణ భవతీతి అన్నారు శంకర్లు. ప్రపంచ రూపంలో ఇక్కడే ఉన్నాడు పరమాత్మ. ఉరకకు ఎటో అవసరం లే. సర్వాత్మ దర్శనం నీకు తెలుసుకుంటే అసలు ఉన్నది అని, అంటే మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నారు, భూమి ఉంది, లోకాలు ఉంది. అంటే లోకాలు, భూములు, మనుషులు, చెట్లు, చేపలు, పక్షులు ఇవన్నీ మారుతున్నాయి. ఉంది అన్నది అలాగే ఉంది, చూసారా? సమానాధికరణ్యం. అన్నిటిలో ఉన్నది అన్నది మటుకు ఒకటే ఉంది. ఇవన్నీ పైనవి మారుతున్నాయి. దేనికి అన్నిటికీ ఒకటే ఉపాధి ఆధారమై ఉందో అదే పరమాత్మ, అదే భావాయ. ఆయనే భావరూపంలో ఉన్నాడు, తెలుస్తున్నది ఆయన వల్లనే. అలాగే తర్వాతది భూతాత్మ. భూతాత్మనే నమః అని చదువుకోవాలి. అంటే అంతర్యామిగా, అన్ని భూతములలో ఆత్మగా. మళ్ళీ భూత శబ్దంతో ఇక్కడ అర్థం చేసుకోవాల్సి జీవులు, దేహము, ఉపాధులు అని అర్థం చేసుకోవాలి. ఆ దేహములన్నిటికీ కూడా అంటే సజాతీయ లేదా విజాతీయ స్వగత, అంటే నా శరీరంలో, అలాగే నాలాంటి సజాతీయులు అంటే మనుష్యులు, నేను మనిషిని కాబట్టి నాలాంటి మనుషులు సజాతీయులు, విజాతీయులు అంటే పక్షులు, ఇందాక చెప్పుకున్న వేరే జాతులన్నీ కూడా. ఇవన్నిటిలో కూడా ఒక చైతన్యమే ఉంది. మళ్ళీ పక్షులకి ఇంకోలాగా ఏదో సినిమాల్లో చూపిస్తారు, ఓ పక్షి చనిపోతే దాని ఆత్మ పక్షిలాగే ఉంటుంది, కుక్క చనిపోతే కుక్క ఆత్మ. ఇట్లా యథార్థానికి ఉండదు. దానిలో ఉన్న ఆత్మ అది అవ్యక్త రూపాన్ని దాల్చినప్పుడు అది కూడా అవ్యక్తమే అయ్యున్న ఒక స్థితి ఉంటుంది, సూక్ష్మ శరీరం అంతే. అవన్నీ గుర్తుపెట్టుకోగల. అన్ని ఉపాధులుగా ఉన్నా కూడా ఉన్నది ఒకటి. అందుకే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. స్వగత సజాతీయ విజాతీయ భేదములు లేనిదై ఉన్నది ఆత్మ అని చెప్తున్నారన్నమాట. కానీ అన్నిటిలో సర్వాంతర్యామిగా ఉన్నవాడు పరమాత్మయే అయ్యున్నాడు. ఏషత ఆత్మ అంతర్యాం అమృత అని బృహదారణ్యక ఉపనిషత్తులో చక్కటి మాట. ఒకటే ఈ ఆత్మయే అన్నిటిలో అంతర్యామిగా భాసిస్తోంది. అంతర్యామి ఉన్నప్పుడల్లా చైతన్యాన్ని గుర్తు తెచ్చుకుంటే చాలు. ఉనికి పైన ఉన్నదేంటి? భావాయ అన్నప్పుడు సత్ ఉంది అని చెప్తున్నాం. ఇప్పుడు భూతాత్మ, అంతర్యామి, చైతన్యము, చిత్తు గురించి చెప్తున్నారన్నమాట. అలాగే తర్వాతి నామం భూత భావనాయ నమః అన్నమాట. భూతాత్మ భూత భావనాయ. దీంట్లో భూతాని భావయతి, జనయతి, వర్ధయతి.
ఇప్పుడు ఈ భూతములన్నీ కూడా ఉంటున్నాయి. దేనికి ఉన్నాయి? మనకు కూడా రేపు ఉండాలండి అని ఉంటుంది. అవునా? రేపు ఎవ్వడూ కూడా సంకల్పము చాలు ఇంకా రేపటి నుంచి నేను లేకుండా పోవుగాక అని ఎవ్వడూ అనుకోడు. ఎవ్వరు ఎంతటి భయంకరమైన అనారోగ్యాలు ఉన్నా కూడా పాపం వాళ్ళకు ఉండాలనిపిస్తుంది. మనం ఏదో మెర్సీ కిల్లింగ్ అని మనం పనిగట్టుకొని హింసించకూడదు. ఎంతున్నా కూడా పాపం ప్రాణాపాయ స్థితిలో ఉన్న బ్రతకాలనే ఉంటుంది. ఎందుకు ఉంది అంటే ఆ ఉనికి మనది కాదు, ఆ సత్తుది, ఆ చైతన్యానిది. అలాగే ఒక కోరిక, నేను బ్రతుకుతాను, నాకు మంచి రోజులు వస్తాయి, నాకు ఆనందంగానే ఉంటాను ఎప్పటికైనా అన్న ఆ ఆనందం అన్నది ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. రేపు ఎందుకు ఉంటావు? ఏదో ఆనందం ఉండాలనిపిస్తుంది, అలా ఉండాలనిపిస్తుంది నాకు కదా. ఆ ఉండాలి అన్న ఆనందం ఎక్కడిది అంటే సత్తు చిత్తు తర్వాతది అదే ఆనందం అయ్యిందనమాట. ఆనందం ఏదో కావాలని చెప్పే నేను ఉండాలనిపిస్తుంది, ఏదో సాధించాలని చెప్పే. దేహభ్రాంతి ఉండనివ్వండి, నా మమకారాలు ఉండనివ్వండి, ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళ గురించి నేను ఉండాలి. ముసలావిడ ఉంటారు, 106 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఏమో నా మునిమనోడు పెళ్ళి ఒకటి చూస్తే అది ఆనందం అంటారు. ఏమిటి ఆనందం? ఉండాలనిపిస్తోంది అంటే అది అనమాట, అది భూత భావనాయ అనమాట. ఎందుకంటే పరమాత్మయే ఆ ఆనంద స్వరూపముగా, ఆ భావన స్వరూపముగా వీళ్ళని జనింపజేస్తున్నాడు. వర్ధయతి అని కూడా అన్నారు శంకరాచార్యులు. వర్ధయతి అని కూడా అన్నారు. అంటే ఏమిటి? వృద్ధి చెందిస్తున్నాడు అనమాట, మనల్ని వృద్ధి చెందుతున్నాడు. అందుకు ఆనందంగా ఉంది. అలాగే ఉండట్లే, ఆనందంగా ఉంది, నేను వృద్ధి పొందుతున్నాను అని ఎందుకు అనుకుంటాం? బాగుపడుతున్నాడు. శరీరం కాకపోయినా బుద్ధిగా జ్ఞానంతో వృద్ధి చెందడం అన్నది పరమాత్మ యొక్క కటాక్షం వల్లనే అన్నమాట. అంటే భూతములలో అంతర్యాముగా ఉంటూ వాటికి షడ్ వికారాల్లో వృద్ధి అన్నది కూడా ఆయనే చేస్తున్నాడు అని ఇంకొక అర్థము. తర్వాతది పూతాత్మ పరమాత్మాచ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవచ. ఇది అద్భుతమైనవి అన్నీ కూడా. ఇప్పటి వరకు మీకు నామరూపాలు ఎక్కడా కనపడలేదు, మీరు గమనిస్తూ ఉండండి. అన్నీ అతీతంగా విశ్వమని ఒకటే సెట్లో చెప్పారు అంతా కూడా. పూతాత్మ అంటే కేవలం నిర్గుణశ్చ అన్నారు. అంటే కేవలం నిర్గుణుడు కాబట్టి ఏది అంటది ఆయనకి. సత్వగుణమో రజోగుణమో తమోగుణం ఉందంటే దానికి అంటుతోంది, ఆ లక్షణం చెప్పచ్చు. ఇది పుల్లగా ఉంది, ఇది తియ్యగా ఉంది, ఇది చేదుగా ఉంది, లేకపోతే ఇది బాగుంది, ఇది బాగోలేదు అని. ఎందుకు? గుణములు అంటుతున్నాయి కాబట్టి. నిర్గుణుడు కాబట్టి ఎప్పుడు కూడా ఏది అంటకుండా ఉన్నవాడు పవిత్రుడు, పావనుడు. ఇదివరకు ఇందాకే చూసాం మనం, పవిత్రం పావనం అన్న దగ్గర చూసాం మనం, పరమం పవిత్రం దగ్గర. అన్ని గొప్ప విషయాలు ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట. సకల పవిత్రుడు ఈయన. ఇది కేవలం నిర్గుణశ్చ అనేది శ్వేతాశ్వరోపనిషత్తు వాక్యం. అది పరమాత్మ. తర్వాత పరమాత్మనే, పూతాత్మనే నమః, పరమాత్మనే నమః. ఆయన ఎవరు? అన్నిట్లో ఉన్నాడు జీవుడు అంటే పరమము అయి ఉన్నాడు, దేనికి అంటకుండా విశేషముగా ఉన్నాడు. కార్యకారణ విలక్షణతో అంటే జీవభ్రాంతి వ్యవహారము ఉన్నప్పుడు ద్వైతం ఉంటుంది. ద్వైతం ఉన్నప్పుడు నేను జీవుడను, నాకన్నా గొప్పవాడు ఈశ్వరుడు పరమాత్మ ఉన్నాడు అనుకుంటాం. కానీ పరమార్థ సత్యంలో ఒకటే, సర్వం కల్విదం బ్రహ్మ. కార్యము కాదు, కారణము కాదు. కారణమని దీన్ని ఎందుకు అంటున్నావు? కార్యం ఒకటి ఉంది కాబట్టి. కార్యమని దాన్ని ఎందుకు అంటున్నావు? కారణం ఒకటి ఉంది కాబట్టి. ఉన్నదే ఒకటి అన్నప్పుడు దేని కార్యం అంటావు, దేని కారణం అంటావు? అందుకని పరమాత్మ దేనికి అంటాడనమాట. శంకర్లు అదే అన్నారు, కార్యకారణ విలక్షణము. దీనికి అంటకుండా ఇలా చెప్పడానికి కూడా వీలు లేదు, ఈ కార్యం ఇది కారణము అనడానికి కూడా వీలు లేదు. అంత గొప్పవాడు. ఎందుకు? పవిత్రుడు, పూతాత్మ కాబట్టి విలక్షణంగా ఉన్నాడు. దీన్ని చెప్తూ శంకరుల్లో పరమాత్మ శబ్దం వచ్చేసరికి వారు వచ్చిన విశేషం ఏమిటంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అన్నారు. అది శంకరులకు ప్రేమ. ఎందుకు? ఆయన ఆ స్వరూపంలో ఉన్నారు. ఆయన నిత్య సత్, శుద్ధ చిత్, ఎప్పుడు చైతన్యవంతంగా స్వచ్ఛముగా విశుద్ధముగా ఉన్నాడు. బుద్ధ, ఇది చైతన్యం. ముక్త, ముక్తియే ఆయన, అంటే పరమ లక్షణమే ఆయన అయ్యున్నాడు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? గుణముల స్వభావము, ఆయన స్వభావము మనము తెచ్చుకోవాలి ప్రభావముతో. ఇవన్నీ చదవగా ప్రభావం వస్తుంది మనకి, కానీ వారికి స్వభావమే అవి. అలాగే అందుకే చెప్తున్నారు, ఇవన్నీ తెలుసుకోగా ముక్తానాం పరమాగతి, ముక్తానాం పరమాగతయే నమః అని చదువుతాం.
ముక్తులందరికీ అంటే ముక్తి వద్దని ఎవరు అనుకోరు. దేని నుంచన్నా విముక్తి కావాలి, దుఃఖం నుంచన్నా విముక్తి కావాలి. దేహభ్రాంతి ఉన్నా దుఃఖం అయితే కావాలనుకోడు కదా, దాని నుంచన్నా విముక్తి కావాలి. కానీ ముక్తానాం అన్నప్పుడు జ్ఞానులు అని అర్థం చేసుకోవాలన్నమాట. ఆ జ్ఞానులు ముక్తి ముముక్షుత్వం ఎవరికైతే ఉందో, మోక్షేచ్ఛ ఎవరికి ఉందో వారందరూ కూడా కోరుకునే ఒకటే పరమాగతి. పరమగతి ఏమిటి, దారి ఏంటంటే తద్విష్ణోర్ పరమం పదం. విష్ణువే విశ్వము, ఆయనే గతి, ఆయనే పరమము. నస పునరావర్తతే గతి అంటే ఇంకా అటు వెళ్తే వెనక్కి రావడం అన్నది ఉండదు, వెళ్ళడం మటుకే. అంటే గమ్యాన్ని చేరుకుండిపోయాము అని. అలాగే పరమాగతి అన్నప్పుడు ప్రకృష్ట గతి అంటే చాలా గొప్పది, ఉత్తమమైన గతి అని తెలుసుకోవాలి. అదే గీతలో కూడా చెప్పారు, మాముపేత్యం కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అంటే ఇది తెలుసుకున్నవాడు, నన్ను ఆశ్రయించిన వాడికి పునర్జన్మ ఉండదు. ఎందుకంటే పునర్జన్మ ఎప్పుడు వస్తుంది, దేహభావన ఉంటే. నువ్వు దేహము కాదు అని తెలుసుకున్నప్పుడు పునర్జన్మ ఉండదు అని అన్నమాట. తర్వాత ముక్తానాం పరమాగతి అవ్యయ. ఇది చాలా అద్భుతమైనవి, నిన్న కూడా చెప్పాం. అవ్యయ అంటే వ్యయము లేనిది, అవ్యయాయ నమః. వ్యయము లేనిది, వ్యయము లేనివాడు. ఇప్పుడేదో డు అంటున్నాం మనం కృష్ణ పరమాత్మ కాబట్టి. నా నాశ నా వికారోవా అన్నారు శంకర్లు. అంటే నాశము లేనివాడు, వికారములు లేనివాడు అవ్యయుడు అని. అజరో అమరో అవ్యయ అని కూడా వేదము చెప్పింది. అజరుడు అంటే ఎప్పుడు పుట్టినవాడు కాదు, చనిపోయేవాడు కాదు. అంటే పుట్టుక చావు మధ్యలో అంటే వృద్ధి చెందడము, మార్పు చెందడము, క్షీణించడం, ఈ భావములు కూడా లేనివాడు అని అర్థం అన్నమాట. తర్వాత పురుష. పురం శరీరం తస్మిన్ శేతే పురుష. శరీరం పురే అంటే శరీరం, ఈ శరీరంలో చక్కగా నివసించేవాడు, వసతి. ఇదివరకే చూసాం. అదే పురుషుడు అయిన శబ్దంతో ఆయన్నే చెప్తున్నారు, పురుష సూక్తం. అందుకే పురుష సూక్తం ఇక్కడ ఉన్నవాడి గురించే చెప్తున్నారు, ఈ పురంలో ఉండేవాడి గురించే. తత్పురుషస్య పురుషం, ఆ పురుషుడు అంటే ఆ బ్రహ్మము గురించి కూడా ఆ వాక్యంతోనే చెప్తూ ఉన్నాము. పురుష వాక్యంతో పరబ్రహ్మాన్నే చెప్తున్నారు. అంటే పురుషుడు ప్రకృతి అంటాం. పురుషుడు అంటే మగవాడని కాదు, మాయను అధీనంలో తీసుకున్న సాక్షాత్ బ్రహ్మము. తర్వాత మాయా అన్నది వస్తుందన్నమాట. అది చూద్దాం తర్వాత. ఈయన ఎలా ఉన్నాడు పురుషుడు? మరి పురేషయతి కదా, పురిలోనే ఉన్నాడు. మరి అన్నిటికీ అంటుతున్నాడా అంటే కాదు, సాక్షి. పురుష సాక్షి, సాక్షిగా అయినాడు. బుద్ధి సాక్షి, సాక్షికి సాక్షిగా అయినాడు, దేన్ని అంటకుండా ఉన్నాడు. అలా ఈక్షతే వశ్యతి, ఈక్షణ దృష్టితో చూస్తూ ఉన్నాడు, సంకల్పం చేసుకుంటున్నాడు అంతే. ఇది అగుగాక దేనివల్ల? మన కర్మలను పెట్టడానికి ఆయన సంకల్పం తప్ప ఆయనకి స్వతహాగా ఏ సంకల్పము లేదన్నమాట. సర్వ సంకల్పము వివర్జితుడు ఆయనకేమి లేవు. తర్వాత క్షేత్రజ్ఞ. మళ్ళీ పురుష అంటే తత్ బ్రహ్మ అన్నాం కదా, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం ఇదే, దీనిలో జ్ఞమాత్రముగా, జ్ఞానమాత్రముగా, చిన్మాత్రముగా ఉన్నవాడే పరమాత్మ. ఇప్పుడు చెప్పండి, దీనిలో ఎక్కడైనా ద్వైత భావన ఇప్పటివరకు వచ్చిందా? ఎక్కడా లేదు. పురుష క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞం చాపి మాం వేత్తి అంటారు. నేను క్షేత్రజ్ఞుడనే తెలుసుకో అని భగవద్గీతలో అన్నాడు. అంటే నువ్వు జీవుడు అనుకుంటున్నావేమో, ఒరే నాయన జీవుడు రూపంలో ఉన్నది నేనే, మళ్ళీ అనుమానం కూడా రాదు. ఆయన స్టేట్మెంటే ఇచ్చాడు. అదే చెప్తున్నారు, క్షేత్రజ్ఞుడిని నేనే అయ్యి ఉన్నాను అని పరమాత్మని. ఇక్కడ కూడా మనం క్షేత్రజ్ఞాయ నమః అని నమస్కారం చేసుకుంటాం. మన జీవరూపంలో కూడా, అంటే మనము పరమాత్మయే అయి ఉన్నాం, జీవరూపంలో ఉన్నా కూడా. ఆయన ఎవడు అంటే అక్షరుడు. అక్షర ఏవచ అన్నారు కదా, అక్షరాయ నమః అంటే క్షరము కానివాడు, నశించని వాడు. నక్షరతి అంటే పరమాత్మయే. ప్రపంచంలో ఏ నామరూపాలున్నా అన్నీ నశిస్తాయి, కేవలం పరమాత్మ ఒకటే నశించదు. ఉన్నది అదే సత్తు కాబట్టి. అందుకని క్షరించేది కాదు, క్షీణించేది కాదు, వ్యర్థమయ్యేది కాదు. పూర్ణమద పూర్ణమిదం నిన్న కూడా మనం సరే తలుచుకున్నాం మనం. అందుకని క్షీణించేవాడు కాదు కాబట్టి అక్షరుడు. అందుకే అక్షరం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అక్షరం అన్నప్పుడు అక్షర బ్రహ్మనే చెప్తున్నారు, దాన్నే తెలుసుకుంటాము అని ఒకటి. ఇక్కడ ఎంత గొప్ప అంటే చూడండి, పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ అని ఉంది. ఏవ శబ్దం ఏమిటి? అదే అని చెప్తున్నారు. దీని ముందు మాట చూస్తే క్షేత్రజ్ఞ అని ఉంది.
అవునా. క్షేత్రజ్ఞుడు అంటే త్వం పదార్థం, నేను జీవుడను. అక్షరము తత్తు పదార్థము. ఇది అది ఏవచ ఒకటే అయిన అసి శబ్దాన్ని చెప్తున్నాయి. తత్వమసి మహావాక్యం ఇక్కడ మనకు అందుతోంది. జ్ఞాన సంబంధమైన గ్రంథం ఇది. అక్కడ విశ్వం విష్ణుకి ఇక్కడ ఏవచ అని పెట్టుకున్న విశ్వం విష్ణు ఏవచ అయిపోయింది. అక్కడ కూడా తత్వమసి భాషించింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు అంతా కూడా జ్ఞానబోధ అంత అందంగా చెప్తున్నారన్నమాట. చెప్పేది భీష్మాచార్యులు గారు, చెప్పించిన వాడు పరమాత్మయే. ఆయనగానే మాట్లాడుతున్నాడు కాబట్టి అంత గొప్పగానే వ్యక్తమవుతోంది. పరబ్రహ్మ తత్వమే చెప్పాం. తత్వమే చెప్తున్నారు ఇప్పటివరకు కూడా అని ఐక్యాన్ని, జీవేశ్వర ఐక్యాన్నే విష్ణుదాసనంలో కూడా ఇక్కడ వరకు మనకి సాధించాం. తర్వాత యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. అంటే నరసింహస్వామి అద్వైతులకి చాలా ఇష్టదేవత సహజంగానే. ఎందుకు అన్నది ముందే చెప్పాం. ఆయన శిష్యుడే అద్వైతాన్ని స్థాపించినవాడు, అంతటా ఉన్నవాడు పరమాత్మ అని చెప్పి. సరే, అది వచ్చినప్పుడు చెప్తాం. ఎందుకంటే ఆ నరసింహ అన్న నామమే వేరే చెప్పనివ్వదన్నమాట, అంత గొప్ప నామం అది. యోగో అంటే యోగ అన్న నామం, యోగాయ నమః అని. అంటే జ్ఞానాన్ని ఐక్య బుద్ధి ఇప్పుడే చూసాం మనం. ఏమిటా యోగము అంటే కలయికని యోగము అంటారు. అంటే జ్ఞానేన ఇంద్రియాన్ని సర్వాణి నిగృహ్య మనసా సహా ఏకత్వ ఏకాత్మ భావనాయ యోగ. జ్ఞానముతో నీవు అనుకున్న ఈ భావనలు ఇంద్రియాలు ఇవన్నీ కూడా పరమాత్మయే అన్న జ్ఞానము నీకు భాషించినప్పుడు ఏకత్వం ఏకాత్మ, ఏకత్వమే మిగులుతుంది. రెండు కలిపినప్పుడు ఏకత్వమే ఉంటుంది. ఆ ఏకత్వం మిగిలినప్పుడు ఏకాత్మ ఒక బ్రహ్మమే ఉంది, దాన్ని యోగము అంటారు. అది పరమాత్మ. ఇక్కడ క్షేత్రజ్ఞుడు అక్కడ అంటే విడిగా ఉండిపోయాడని కాదు, మళ్ళీ కలుస్తాడు ఆయన, కలిసే ఉన్నాడు ఆయన. ఆకాశమే అఖండముగా ఉంది, దాని పై స్థాయిలో ఉన్న ఆత్మది, అది ఎప్పుడూ అఖండమే అయి ఉన్నది. అలాగే జీవన్ముక్తుల యొక్క అవస్థ గురించి చెప్తున్నారు. జీవన్ముక్తుల రూపంలో యోగులు భాషిస్తున్నారు మనకి. జీవము ఉండగానే ముక్తి పొందారు జీవభావన నుంచి వాళ్ళు, అందుకని జీవన్ముక్తులు. అదే ముందే చెప్పారు, క్షేత్రజ్ఞుడు అక్షరుడు అయిన పరబ్రహ్మ ఒకటే, అదే యోగము అని. యోగ విదాం నేత్రే నమః. అంటే యోగము తెలుసుకోవాలనుకున్నవాళ్ళు, జ్ఞానము తెలుసుకోవాలనుకున్నవాళ్ళు. ఏమి యోగము? యోగా క్లాసెసా? అవి కాదు. భగవద్గీతలో ఉన్న యోగాలు చాలు మనకి, కొత్త యోగాలు అవసరం లేదు. 18 యోగాలు ఉన్నాయి మనకి, అవి యోగించుకుంటే చాలు మనకి. కానీ ఏ యోగాన్ని పట్టుకున్నా, కర్మ భక్తి జ్ఞాన యోగాలలో ఏ యోగాన్ని పట్టుకున్నా యోగించేది గమ్యము ఈటే, ఈ పరమాత్మయే. అంటే నడిపించేవాడు అన్నమాట. నేత అంటే నేతలు ఉంటారు కదా, అంటే నడిపించేవాడిని నేత అంటున్నాడు. నాయకుడు, యోగులకు నాయకుడు ఆయన పరమాత్మయే అయ్యున్నాడు. యోగులకు నాయకుడు, యోగానికి నాయకుడు కూడా ఆయనే అన్నాడు. యోగములు సహజంగానే ఆయన్నే చేరుతూ ఉంటాయి. మనకి యోగించాలి అన్నప్పుడు ఆయనే మనల్ని మార్గంలో తీసుకువెళ్తారు. అందుకే ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అన్నారు. ఈశ్వరుడి అనుగ్రహం ఉంటే మాత్రమే అద్వైతము అన్న మాట ముందు చెవిన పడుతుంది, రుచిస్తుంది. ఇది వేదవచనం. లేకపోతే వాడి అద్వైతం ఎందుకు పడట్లేదంటే వాడికి ఈశ్వర అనుగ్రహం లేదు పాపం, ఏం చేస్తాం. అలాగా తర్వాతి నామము ప్రధాన పురుషేశ్వరాయ నమః అని. ప్రధానము అన్నప్పుడు ప్రకృతి మాయ, దీన్ని ప్రధానము అని చెప్తారన్నమాట. అంటే ఇది ఎలాగ ఉంది ఈ సృష్టి అంటే, ప్రధానమైనది ప్రకృతి మాయతో ఉంటుంది. మాయ అంటే త్రిగుణాత్మకముగా ఉంటుంది. దానివల్ల మనకి జీవభావన ఒకటి ఏర్పడుతుంది. అంటే ప్రకృతి జీవుడు, ఇది అన్నమాట ప్రధానముగా చెప్పేది. దీనికి ఈశ్వరుడు అంటే వీటిలన్నిటికీ కూడా ఈశ్వరుడు. మాయనంతు తరంతితే అన్నాడు, మమ మాయా దుర్త్యా మాయనంతు తరంతితే, రెండు ఆయన అన్నాడు. అంటే మాయ గురించి చెప్పినది ఎవరు అంటే పరమాత్మయే, కృష్ణ పరమాత్మే చెప్పాడు మాయ గురించి. శంకరాచార్యులు వారు కాదు మాయ గురించి చెప్పింది, పరమాత్మయే చెప్పాడు అన్నమాట. అందుకని ఈశ్వరుడు మాయకి కూడా ఆధీనంలో ఉంచుకున్నవాడు ఈశ్వరుడే అయ్యున్నాడు. అది నారాయణ విష్ణువే అయ్యున్నాడు. ఇప్పుడు అద్భుతమైనది, ఇప్పటి వరకు రూపం చెప్పాల. ఇప్పుడు నారసింహ వపుహు,
నారసింహ వపుషే నమః. అంటే నారసింహ అన్న శరీరము దాల్చినవాడు. అంటే ఇన్ని కూడా ఒక్కసారి మీరు ఏకాంతంలో ఉండి మననము చేసుకోండి. ఈ భావనలన్నీ కూడా ప్రహ్లాద చరిత్రలో ప్రస్ఫుటంగా కనబడతాయి. మొదటి నుంచి ఆఖరి వరకు కూడా ఇంతటా అవ్యక్తంగా ఉన్న అక్షర బ్రహ్మము కూడా రూపము దాల్చాడు ఆయన. ఎలా దాల్చాడంటే నారసింహము, సగము నరుడు సగము సింహము. తల సింహముది, ఇది నరము. అందుకే నా నారం నా మానుషం, నా నరహ నా సింహ అంటే సింహము కాదు మనిషి కాదు, అట్లా ఉన్నది. అది కలిసి కూడా కాదు. ఏమిటంటే సింహ శబ్దంతో ఎప్పుడూ కూడా బ్రహ్మమునే చెప్పబడుతోంది అన్నమాట. సింహ హంస అన్నమాట. హంస బ్రహ్మమే అయ్యిందన్నమాట. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి అలా. అందుకని హంస పరమహంసలు అంటాంగా బ్రహ్మలు, బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వాళ్ళని. అందుకని బ్రహ్మమే చెప్పబడుతుంది. ఇది బ్రహ్మము తలని సూచిస్తోంది, శరీరము మానుష శరీరము ప్రకృతి అయిన జీవుణ్ణి సూచిస్తోంది. కానీ ఆ రెండు కలిసే ఉన్నాయి. అంటే బ్రహ్మము ఈశ్వరుడు జీవుడు కలిసే ఉన్నాయి, అది తెలుస్తుంది. జీవేశ్వర అభేదము రూపంలో కూడా చెప్తున్నాం. ఇది ఎక్కడ ఉంది అంటే నారసింహ తాపిన ఉపనిషత్తు అని ఉంది ఒకటి, దానికి కూడా శంకరులు భాష్యం ఇచ్చారు. దానిలో ఉంటాయి ఈ రహస్యాలన్నీ కూడా. అంత గొప్ప శరీరం. అందుకే నారసింహ భక్తాయ నమః శంకరాచార్యుల వారి నామాల్లో ఉంటాయి. నరసింహ భక్తులు వాళ్ళు, నరసింహ ఉపాసకులు, జగద్గురువులు అందరూ కూడా పరంపరగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది అద్వైత తత్వాన్ని ప్రతిష్టాపించింది అన్నమాట. అనేక సగుణాలతో ఉంటుంది ఆ నరసింహ తత్వము కూడా. అందుకని అక్కడ మనకి మనం నిత్యం చేసుకునే ఆచమ్యాల్లో నామాలలో నరసింహనామం ఒకటి వచ్చింది, దశావతారాల్లో నరసింహనామం వచ్చింది. అంటే మీరు ఎవరైనా రీసెర్చ్ చేసేవాళ్ళు టిక్ చేసుకోవచ్చు సరదాకంతే అవన్నీ కూడా. తర్వాత శ్రీమాన్ అంటే శ్రీమతే నమః అంటే చక్కటి బుద్ధి ఉన్నవాడు అని. శ్రీ అంటే లక్ష్మీ నివాసుడే ఆయన, అంటే ఐశ్వర్యాలకు కొలువు. ఆ లక్ష్మి అంటే డబ్బు మాత్రమే అనుకోకండి, అష్టలక్ష్ములు. ఎవరిని ఆధారంగా చేసుకున్నా అంటే పరమాత్మనే, శ్రీమాన్ నారాయణుడు ఆయనే. శ్రీమతే నమః. తర్వాత కేశవ అంటే కేశవాయ నమః అదొక నామం మనకు మళ్ళీ వచ్చింది. అంటే చక్కటి కేశములు కలిగినవాడు అని ఒక అర్థము. అని అందము ఏమి అందం కాదు నారాయణుడి నుంచి. అందుకే పాదాంతకేశము మనము అర్చన చేస్తాం, శంకరులే రాశారు అవి కూడా. విష్ణుపరం హరికి హరుడికి కూడా పాదాంతకేశ వర్ణన శంకరాచార్యులు వారు చేశారు స్తోత్రంలో. సరే తర్వాత ఎప్పుడైనా చూడండి. అంత అందమైనవి, ప్రతిదీ దివ్యమైనవే. ఎందుకంటే ఆ రూపమే దివ్యము, దివ్యమైనదే రూపము దాల్చింది కాబట్టి. అందుకని అంత గొప్ప వర్ణన అది. తర్వాత కశ్చ అశ్చ ఈశ్చ, కా ఆ ఈ అన్ని అక్షరాలు ఉన్నాయి వీటిలో. కా ఆ ఈ కలిపితే కేశవ అని వస్తుంది. ఇవన్నీ ఏంటి? కా ఆ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే సూచిస్తోంది. దీనికి ఈశ్వరుడైన అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కూడా ఈశ్వరుడయి ఉన్నాడు. అందుకే అన్నాను త్రిమూర్త్యాత్మకుడుగా ఉన్నది ఆయనే, త్రిమూర్తులకు కూడా ఈశ్వరుడు మహేశ్వరుడు ఆయన. అది అర్థం చేసుకోవాలి. కేశి అన్న ఒక రాక్షసిని వధించినవాడు కృష్ణావతారంలోనే కాబట్టి కేశవ అన్న నామం కూడా అలా కూడా సార్థకం అయ్యింది. కాబట్టి కేశవుడు ఆయన. తర్వాత పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు. పురుషోత్తముడు అంటే అందరూ పురిలో ఉన్నాడు కాబట్టి అన్నీ అంటుతున్నాయంటే కాదు, ఉత్తముడు ఆయన. ఉత్తమ పురుషుడు కూడా ఆయనే అన్నమాట. ఉత్తమ పురుష శబ్దంలో చెప్పేది ఆయన్నే చెప్తామన్నమాట. అక్కడ తత్పదవాచంతో ఆయన. నేనెప్పుడు ఉత్తమ పురుషుడు, అహం. అందుకని అహం బ్రహ్మ, ఉత్తమ పురుషుడు నేనే అయి ఉన్నాను. ఎంత గొప్ప పురుషోత్తముడు, బ్రహ్మతత్వమే ఉంటుంది మొత్తం. అందుకే ఇది పట్టుకుంటే ఒక క్లాసే అయిపోతుంది, గబుకుని కదలలేం మనం. కానీ మనం నిగ్రహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉత్తమ పురుషుడు అహం అంటాం కదా మనము, నా గురించే చెప్తాం. నేను అన్న భావన పరమాత్మయే అయ్యి ఉన్నాడు. పురుషులలో ఉత్తముడు, పురుషుల కంటే ఉత్తముడు కూడా ఆయనే అయి ఉన్నాడు. అలాగా సర్వ, ఇది తర్వాతి గుర్తి వస్తుంది మనకి. సర్వ శర్వ శివ స్థాణు భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. అనేక నామములు ఉన్నాయి దీంట్లో, చిన్నవే. ఒక 10 నిమిషాలు కొంచెం ఓపిక పడితే ఒక గొప్ప
అది సాధించినట్టు చక్కగా. ఏమిటి అంటే సర్వ అన్నప్పుడు ఇదివరకు విశ్వం చూసాం, అలాగే సర్వం కల్విదం బ్రహ్మ అని చూసాం. బ్రహ్మతత్వమే సర్వశబ్దంతో ఇక్కడ చెప్తున్నాం. అంటే సర్వస్మై నమః అని నమస్కారం చేసుకుంటూ ఉంటాం. అంటే ఏమిటి సర్వం ఇక్కడ? మరి ముందు విశ్వం చెప్పారు, భువనాలు, సర్వము, ఇదం జగత్, ఇన్ని చెప్పాం. మరి మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ చెప్పేది వేరు. సత్తు అసత్తులుగా కనపడే ఈ జగత్తు కూడా అది సర్వం. సదసద్ రూపధారిణి అని అమ్మవారిని అంటాం. అలాగే సత్తు అసత్తు రూపాల్లో అంటే అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఇక్కడ జ్ఞానికి సత్తే కనపడుతోంది. ఇంకా నారసింహ వపుషు నుంచి వచ్చాం మనం. జ్ఞానికి బ్రహ్మమే కనపడుతుంది, అజ్ఞానికి విశ్వమే కనపడుతోంది. అందుకని సత్తు రూపంలో అసత్తు రూపంలో వీడికి వాడికి కూడా ఉన్నది ఈ విష్ణువే. అందుకే సర్వస్మై నమః. అది ఎలాగంటే ఉత్పత్తి లయకారకుడు కూడా ఈయనే అయ్యున్నాడు. సర్వము తానైన వాడెవ్వడు ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం భాగవతంలో, సర్వము తానైన వాడెవడు వాని ఆత్మభవు, లోపల ఉన్నవాడే అదే ఆయనే పురుషోత్తముడు, ఈశ్వరుడే, ఆయన్నే శరణు వేడుతాను అంటాడనమాట భాగవతంలో. అలాగా జ్ఞానులకి వేదములకి సర్వము ఇంకా ఏది చెప్తారో సర్వశబ్దంలో అన్నీ కూడా ఆయనే అయ్యున్నాడు. ఆయనే అయ్యున్నాడు, ఆయన్ని సూచిస్తాయి. ఆ రూపంలో కూడా ఆయనే అయ్యున్నాడు. అందుకే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. ఆ వేద రూపంలో కూడా ఆయనే ఉన్నాడు, వేద పురుషుడు అంటాం కదా. అలాగే తర్వాత శర్వాయ నమః. శకారం ఇది, మెలికలస. ఇదేంటంటే శృణాతి సంహార సమయే సంహతి సంహారమతి సకలా ప్రజ్ఞా. శర్వుడు అని శివుడికి కూడా పేరు ఉంటుంది. మీరు గమనిస్తే ఈ శబ్దాలన్నీ ఇక్కడ చూస్తే విశేషంగా శివ సంబంధమైన నామాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ శర్వుడు, శర్వాయ క్షితిమూర్తయే నమః అని చదువుతూ ఉంటాం. శర్వుడు అన్నప్పుడు ఎప్పుడు సంహార కార్యంలో లయకారకుడుగా భాషించేవాడిని శర్వుడు అంటారు అని భాష్యంలో రాశారు శంకర్లు. అంటే శర్వుడు అంటే లయకారకుడైన వాడు. ఇక్కడ శర్వశబ్దంతో విష్ణువు అని చెప్తున్నారు. తర్వాత నామము చాలా గొప్పది, శివశబ్దం అన్నమాట. శివాయ నమః. చూసారా, శివుడు శబ్దము విష్ణువుకి కూడా చెప్పబడింది. ఇక్కడ నిస్త్రైగుణ్యుడు, గుణాతీతుడు అయి ఉన్నాడు కాబట్టి శివం. ఉపనిషత్తులో చెప్తారన్నమాట, ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యతే స ఆత్మ స విజ్ఞేయ. ఎంత ఉపనిషత్తులో అద్వైతం అన్న మాట ఉంది, కొత్తగా ఎవరు తీసుకొచ్చింది కాదు. ఏం చెప్తున్నారు శివశబ్దంతో? ప్రపంచోపశమం, ప్రపంచమంతా ఉపశమించింది. ముందే శర్వశబ్దం వచ్చింది. లయము అంటే అదేదో హింస అని మాత్రమే అనుకోకండి. కార్యములు కారణములో లయం అవుతాయి సహజంగానే, దేని నుంచి వచ్చే దానిలోకి వెళ్తాయి. అది లయకారకం అన్నమాట. అందుకు ఇక్కడ ప్రపంచ ఉపశమం అన్నప్పుడు మరి హింస ఉందా అంటే లేదు, శాంతం. ప్రపంచోపశమం శాంతం, శాంతి పొందుతాడు, ఉద్రేకతలు ఉండవు. వాడు కన్నా భిన్నంగా వేరేది ఏది లేదు కాబట్టి శాంతముగా ఉంటాడు. అదేమిటి? శివం, మంగళం, శుభం, కళ్యాణం. ఇవి శివశబ్దానికి అర్థాలు. శివుడు వద్దనుకున్న వాడికి ఇది ఏది వద్దనుకున్న దౌర్భాగ్యుడు అనమాట. కానీ శాంతము, శివం, మంగళం అన్నీ ఒకదానికొకటి. ఇది ఏమిటి మరి అంటే అద్వైతం, అద్వైత భావనది. స ఆత్మ స విజ్ఞేయ. శాంతం, శివం, అద్వైతం. అదే చతుర్థం మన్యతే. ఇదే నాలుగవది సార్. అది పక్కన స ఆత్మ, ఇదే ఆత్మ అయ్యింది, ఇదే తెలుసుకో అని చెప్తుంది మాండూక్యోపనిషత్తులో. అంత గొప్పగా శివశబ్దం అక్కడ ఉంది. శివుడు అంటే సర్వమంగళుడుగా, విష్ణువుకి అభేదముగా నిరంతరము చూస్తాం. ఈ గుత్తి అంతా శివుడి శబ్దంలాగానే ఉంటాయి. సర్వ శివ కూడా ఉంది. స బ్రహ్మ స శివ స ఇంద్ర అని చెప్పి మనము నారాయణ సూక్తంలో చదువుతాం. మరి అక్కడ కూడా అంటే ఆయనే శివుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే అన్నీ అని చదువుతాం. అలాగే అభేద దృష్టిని కల్పించడానికి కూడా భీష్మాచార్యుల వారు కూడా ఈ మాటనే గుర్తు తెచ్చుకున్నారు. ఎందుకు? తర్వాత విష్ణు సహస్రనామం అయిన వెంటనే శివ సహస్రనామం చెప్తారు కాబట్టి. తర్వాతి నామం చూస్తే స్థాణు. స్థాణు శబ్దం మళ్ళీ శివనామాల్లోనే ఉంటుంది. కదలకుండా ఉండేవాడు. ఎప్పుడు బాగా శివుణ్ణి అలా చూపిస్తారు, కదలకుండా ఉంటారు. శివశక్త్యాయుక్తో యది భవత సక్త ప్రభవితం. అమ్మవారే కదిపిస్తుంది తప్ప పాప ఆయన కదలడు చైతన్య స్వరూపంగా. అంటే కదలడానికి స్థలము లేనివాడు.
అంతటా వ్యాపించినవాడు ఎటు కదులుతాడు? కదలడానికి ఇంకా లేదు, ఆయన తప్ప వేరేది ఏది లేదు. కాబట్టి స్థాణువు. అలాగే స్థిరత్వాత్, స్థిరముగా ఉన్నవాడు కాబట్టి స్థాణువు అని శంకరాచార్యుల వారు చక్కగా అన్వయించారు. తర్వాత భూతాది, భూతములకు ఆదిగా ఉన్నవాడు, కారణభూతుడు, ఆది, అన్ని భూతముల కన్నా ముందు ఉన్నవాడు అనమాట. అది శంకర భాషలో అంత గొప్పగా, ఎందుకంటే ఒకటే మాట ఇంకో చోట వస్తుంది, దానికి దోషం లేదు. అంటే ఒకటే మాట ముందు చెప్పారు భూత భవ్య భవిత అని చెప్పి ఇంకోలా చెప్తున్నారు, భూతకృత్ అన్నారు, మరి ఇక్కడ ఎట్లా అన్నప్పుడు అలా కాదు, ఇక్కడ వేరే అర్థము వేరేలాగా తీసుకోవాలి, అప్పుడు పునరుక్తి దోషము ఉండదు అని శంకరులే చెప్పారనమాట. ఆ సందర్భం మారుతుంది, నామము యొక్క ప్రయోగము మారుతూ ఉంటుందన్నమాట. అలాగే నిధిరవ్యయ అంటే నిధి అంటే మనం మామూలుగా ఇక్కడ నిధులు ఉన్నాయి అట్లా అంటాం. నిధి అని దేనికి పేరు వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే అన్నీ ఒక దానిలో దాచుకుంటాం కాబట్టి నిధి అంటున్నాం దాన్ని. అంటే ప్రళయకాలే నిధీయతే సర్వం, ప్రళయకాలంలో సర్వముని ఒక దగ్గర పెట్టడం. ఇందాకే అనుకున్నాం మనం, ప్రళయం అయినప్పుడు కూడా ఆయన చక్కగా దాస్తాడు, చక్కగా దేనికి దానికి అన్ని కలగాపులగం చేసుకోకుండా. అందుకని అది నిధీయతే, ప్రళయకాలంలో నిధానం అంటే నిధిరవ్యయ అన్నారు, అన్నీ చక్కగా దాచుకుంటాడు. దాచుకోవడం వల్ల ఈయనకి బరువు పెరిగిందా? ఏమీ పెరగదు, అవ్యయుడు ఆయన ఎప్పుడు కూడా. వీటిల్లో ఏమైనా క్షీణించాయా? కొన్ని ఆయన తీసుకున్నాడు కదా, కొన్ని కర్మలు ఏమైనా పోయి ఉంటాయా? ఏమీ పోవు, ఎక్కడవక్కడ ఆయన లెక్కిచ్చేస్తాడు తర్వాత ఇచ్చేటప్పుడు. కానీ నిధిరవ్యయ, ఆ స్వరూపంలో ఆయనే చక్కగా దాచి దేని లెక్క దానికి పెడుతూ ఉంటాడు పరమాత్మ విష్ణుమూర్తి. కర్మల వల్ల ఆయన నిధి అవ్యయ అని చెప్పబడుతున్నాయి. తర్వాత సంభవో, నిధిరవ్యయ సంభవో అంటే సంభవుడు, అంటే సంభవామి యుగే యుగే. సంభవం ఎలా అవుతోంది? ఆయన వ్యక్తమవుతున్నాడు, కానీ ఆయన మాయతోనే, ఆయన ఆత్మమాయయ, ఆయన యొక్క మాయనే ఆధీనంలో ఉంచుకొని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, చక్కగా సాధు పురుషులని కాపాడడానికి, దుర్జనులను సంహరించడానికి, నాశనము చేయడానికి మాత్రమే ఆయన సంభవుడు, సంభవిస్తూ ఉన్నాడు. సంభవామి యుగే యుగే, ప్రతి యుగములో, లేదా యుగ శబ్దంతో సమయము, ఎల్లవేళలా ఏ సమయానికి ఆ సమయము కూడా ఆయన సంభవిస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే శంకరులు చెప్పారు, స్వేచ్ఛయ స్వమాయయ ఆత్మయ. అనుమానం లేదు మరి, మీ దేవుడు పుట్టాడండి, స్వేచ్ఛగా ఆయన ఇష్టం అది. అలాగే స్వమాయయ, ఆయన మాయని ఆధీనంలో తీసుకొనే. తర్వాత ఆత్మయ, ఆయన ఏడుస్తున్నాడు కనపడుతున్నాడు నీకు, అది ఎందుకంటే మాయ మనకి కమ్మేసింది కాబట్టి. ఆయనకి ఏమీ లేదు, మాయకు అతీతుడు. మేఘం అడ్డొచ్చింది, వర్షం కురుస్తోంది, మేఘం వచ్చింది, వర్షం వచ్చేస్తుంది, ఇంత నీళ్ళు వచ్చాయి, పాపం సూర్యుడు తడిసిపోతాడా అంటామా? సూర్యుడి వల్లనే మేఘం వచ్చింది, కానీ మేఘము సూర్యుడిని ఎప్పటికీ అంటలేదు, మనకి తడవడం. ఆ సూర్యుడి ప్రకాశం ఎక్కువైతేనే మళ్ళీ మేఘము తొలుగుతుంది, ఈ తడిసిన నీరు కూడా ఎండుతుంది. అదే పరమాత్మ వల్లనే మాయ సృష్టించింది, పరమాత్మనే కనపడకుండా చేసేది అదే. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆయన యొక్క అనుగ్రహంతోనే మాయ తొలగి ఆయన యొక్క స్వరూపము ప్రకాశవంతం అవుతూ ఉంటుందన్నమాట. అందుకని స్వమాయయ ఆత్మయ, ఆయనే వస్తున్నాడు. అలాగే గర్భదుఃఖ వర్జిత అని అన్నారు శంకర్లు. అంటే సంభవం, ఆయన పుట్టడం వల్ల మనకి గర్భదోషం అన్నది మనకు, అంటే గర్భంలో ఏదో అంటారు, తల్లి కడుపులో లాగా చల్లగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. తల్లి కడుపులో ఎలా ఉంటారు జీవుడు అన్నది తెలియాలంటే గర్భోపనిషత్తు చదివితే, కపిల గీత చదివితే తెలుస్తుంది జీవుడు ఎంత వేతనం. అదొక జన్మ మనకి, అక్కడ అన్నీ అనుభవిస్తాడు, అన్ని స్ఫురణలు ఉంటాయి, దండం పెట్టుకుంటాడు అనమాట. ఆయన ఒక్క అవకాశం బయటికి తోయి నన్ను, ఆ ఉపాధి సరిగ్గా వస్తే అప్పుడు నాకు కాయికంగా వాచికంగా మానసికంగా ఆరాధన చేసుకుని బయటపడతాను అంటాడు. కానీ శివక్షమాపణ స్తోత్రాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది, అవి ఏవి చెయ్యడు, మర్చిపోతూ ఉంటాడనమాట. అందుకని గర్భదుఃఖము ఆయనకి లేదు, ఆయన సద్యో గర్భమే, అంటే అలా వ్యక్తమయ్యాడు. ఆయన గర్భంలో ఉన్నా, మీరు భాగవతం చూసినప్పుడు కృష్ణుడు మళ్ళీ కడుపులోంచి రాలేదు, కడుపులో ఉన్నాడు,
బయట ఉన్నాడు. ఎందుకు? అంతర్బహిష్య తత్సర్వం, వ్యక్తం అవుతాడు ఆయన, అంతే, పుట్టక్కర్లేదు. అందుకని ఈ గర్భ దుఃఖము ఆయన ఎప్పుడూ అనుభవించలేదు. విచిత్రం, ఏ తల్లైనా కూడా ప్రపంచంలో పాపం పిల్లల్ని కనేటప్పుడు ఎంత గొప్ప మాతృమూర్తి అయినా కూడా కష్టపడినప్పుడు దుఃఖం ఎంతో అంత పడుతుంది. కానీ కృష్ణుణ్ణి కన్నందుకు యశోదాదేవి మటుకు ఆ గర్భ దుఃఖం ఆవిడికి లేదు, ఆవిడ ఆనందంగానే ఉంది. ఎంత విచిత్రము! అలాంటిదన్నమాట పరమాత్మ కనుక సంభవిస్తే అందరూ సంతోషంగానే ఉంటారు. అలాగే భావనో సంభవో భావనో అంటే ఈ ఫలాలు ఉంటాయి కదా, మనందరం మనం భోక్త కింద క్షేత్రజ్ఞుడు అన్నాము. ఈ క్షేత్రజ్ఞుడుగా జీవుడుగా ఫలాలను అనుభవిస్తూ ఉంటాం మనం. ఎవరు అనుభవిస్తున్నారు? అది కూడా పరమాత్మ. క్షేత్రజ్ఞుడు జీవభావన పరమాత్మే అన్నప్పుడు కర్తృత్వ భావన ఆయనకే పడుతుంది. ఇది ఈ జ్ఞానముగా మనం చూస్తే అప్పుడు భోక్తృత్వ భావన కర్తకే పడుతుంది. అందుకే ఈ భావనుడుగా కూడా కర్తగా కూడా ఆయనే. ఇది ఒకటి. రెండోది, ఏ పూజలు చేసినా కూడా అన్నీ కూడా సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి, అన్నీ కూడా ఫలములు ఆయన దగ్గరికే వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ మనం ఆ ఫలము కూడా ఆయనకే విడిచిపెట్టేస్తాం, ఈశ్వరార్పణమస్తు అనుకుంటాం. అలా భావనో భర్త అంటే భరించేవాడు, ప్రపంచానికి అధిష్టానమై ఉన్నవాడు, అందుకు భర్త అన్న పేరు ఆయనకి ఉందన్నమాట. అలాగే ప్రభవ అంటే ప్రకాశవంతమైన వాడు, ప్రకర్షణేన మహాభూతాని సర్వభూతములను కూడా ప్రకాశింపజేసేవాడు. తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాత సర్వమిదం విభాతి. ఆయన యొక్క ప్రకాశముతో మాత్రమే అన్నీ భాషిస్తున్నాయి, ఆయన ఇంకేది భాషించలేదు, భాషింపజాలవు అని తెలుసుకోవాలి. గొప్ప జన్మ కలవాడు. ప్రభవ అంటే చక్కగా జన్మలు పుట్టాడు కదా, ఇందాకే సంభవం అన్నాడు, మనలాంటి వాడేనా? కాదు, ప్రభవుడు, గొప్ప జన్మ. అందుకే ఆయనకి చరిత్ర, ఆయన జన్మని చరిత్రగా చదువుతున్నాం మనం. ఆయన చరిత్ర చదవడంతో మనము తరిస్తున్నాము. అది అన్నమాట ఆయన జన్మలో ఉన్న రహస్యము. అందుకని ప్రభవ. తర్వాత ప్రభువు, జన్మించాడు కాబట్టి ఎవరి కిందన్నా పనిచేస్తాడా? ప్రభు, ఎక్కడున్నా ప్రభువే. అందుకని ప్రభువు ఆయన సమర్థుడు, రారాజు. అందుకే ఆ జన్మలన్నీ కూడా అంత గొప్పగానే ఉంటాడు. వచ్చినప్పుడల్లా అందరినీ చక్కదిద్దుతూ ఉంటాడు ప్రభు. అందుకే ఈ ప్రభు శబ్దం ఎవడికి పడితే వాడికి వాడకూడదు అనమాట. ప్రభువు అంటేనే వాడికి దాస్యము చేసినట్టు, వాడికన్నా తక్కువ. మనకి ఎవరికన్నా తక్కువ? కేవలం పరమాత్మక మనము తక్కువ తప్ప ఎవడికి పడితే ప్రభువు కాదు. నేను అలాంటి శబ్దాలు ఎక్కడ పడితే అక్కడ కాదు మనం వాడాల్సింది. ప్రభువు అంటేనే మనకన్నా ఉత్తమమైన వాడు. ప్రభువు అని పిలిచి మళ్ళీ మనం వాడికి పని పెట్టద్దు. ప్రభువు అంటే నువ్వు వెళ్తే వాడికి దాస్యమే చేయి, అదే అన్నమాట. ఎందుకంటే కొందరు ఆ పేర్లు తగిలించుకుంటూ ఉంటారు, అదో ప్రమాదం. వీడే ప్రభు అయితే మరి ఆ ప్రభు ఏమవుతారు? అందరికీ ప్రభువు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తే. ఇంకా మనం అలా పెట్టుకోకూడదు అన్నమాట. పేరుగా ఉంటుంది. ఇక జన్మాంధకో దివాకరశ్చ దరిద్రో లక్ష్మీపతే అని చెప్పి చెప్తారు. అంటే జన్మాంధకారుడు, పుట్టు గుడ్డివాడు ఉన్నాడు, వాడికి పేరు దివాకరుడు అని పేరు పెట్టారట. అంటే సూర్యుడు పేరు. సూర్యుడు లోకచక్షు ఆయన. అలాగే దరిద్రుడు ఉన్నాడు, వాడి పేరు లక్ష్మీపతి అని పెట్టారు పాపం. ఇంకా ఎలాగా? అలాగే సగమాయుష్యుడు, అల్పాయుష్యుడు, వాడికి మృత్యుంజయుడు అని పేరు పెట్టారట. ఇవన్నీ నామతేషాం నిరర్ధకం అని చెప్పి ఈ పేర్లన్నీ దండగా. అందుకే ఈ పేర్లన్నీ గుణాలు భగవానుడికి భాషిస్తాయి. మనం ఏదో ప్రభు అని పేరు పెట్టుకున్నందుకు ప్రభు అయ్యేది లేదు, అది చాలా హాస్యంగా ఉంటాయి. అందుకని అన్నమాట. అంటే ఇవాళకి ఆఖరిది ఈశ్వర. చూసారు, ఇదంతా కూడా శివ సంబంధమైన నామాలు. సర్వ శివస్థాణు భూతాదిర్నిద్రవ్య సంభవో భావనో భర్త ప్రభవ ప్రభు ఈశ్వర. ఈశ్వరునామంతో ఎవరిని అడిగినా ఈశ్వరుడు చెప్తారు. ఈశ్వరుడు అంటే నియమించేవాడు, నియంతృత్వం కలిగినవాడు. ఏష సర్వేశ్వర అని వేదం చెప్తోంది. ఈయననే సర్వేశ్వరుడు, అన్నిటికీ ఈశ్వరుడు. అలాగే నిరుపాధికమైశ్వర్యం మన్యతే, ఉపాధి లేనివాడు ఈశ్వరుడు. ఉపాధి అవసరం లేదు ఆయనకి. మనము కర్మలను అనుభవించాలంటే ఉపాధి తీసుకోవాలి, ఆయనకు అవసరం లేదు. నిరుపాధి, ఉపాధి లేకుండా కూడా అన్నిటినీ నియంత్రించగలిగేవాడు. ఎందుకంటే ప్రభువు సంభవుడు అన్నాం అక్కడ పైన.
అంటే ఆయన పుట్టాలా, ఏదైనా చేయాలంటే సంభవామి యుగే యుగే, పుడితే కానీ ధర్మరక్షణ చేయడం అవసరం లేదు. ఈశ్వరుడు ఎక్కడున్నా కూడా చక్కదిద్దుతూ ఉంటాడు. ఈ క్షణ మాత్రేనా అంటే చూస్తూ సంకల్ప మాత్రేనా అది అన్నమాట. అలాగా పరమాత్మని ఎన్నో విధాలుగా తెలుసుకున్నాము. గొప్ప విశేషం ఏమిటంటే ఇక్కడ వరకు ఎందుకు లాగాల్సి వచ్చింది వాళ్ళ అంటే శివశబ్దము ఈశ్వర శబ్దాలన్నీ మనకి వచ్చాయి. ఇవాళ చక్కగా మాస శివరాత్రి కూడా కదా, నిన్ననే ప్రదోష పూజ ఎంతో వైభవంగా జరుపుకున్నారు. కానీ ఆ నామస్మరణ కూడా అనుకోకుండానే సంభవించింది ఇవాళ. కానీ ఆ స్మరణ శివకేశవుల యందు అభేదమే చూస్తూ నిరంతరం ఆ అతీతమైన తత్తు పదార్థాన్ని మనం తెలుసుకుంటూ ఇప్పటి వరకు ఎంత గొప్పగా బ్రహ్మజ్ఞాన విచారణ జరిగిందో మీరు మళ్ళీ చదివినప్పుడు ఇదివరకు తెలియక చదివిన విష్ణు సహస్రనామం వేరు, ఇప్పుడు మనసు యందు ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇహము కానీ పరమము కానీ రెండూ ఇచ్చేది విష్ణు సహస్రనామం అని చెప్తూ రేపు కూడా మనం చక్కగా ఇలా 6:30కి ప్రారంభించుకొని సాధ్యమైనంత వరకు శ్రద్ధాళువులు చక్కగా వచ్చి వింటున్నారు కాబట్టి 8 వరకు కూడా చెప్పుకుంటే పూర్ణంగా తృప్తిగా ఆనందంగా వింటూ ఉంటాం. ఇదంతా తత్తుపదం గురించే కాదు, త్వంపదం గురించి కూడా చెప్పుకుంటున్నాం. మన నిజస్వరూపం కూడా ఇదే, ఏదో కాదు. ఆ భావనతో విన్నప్పుడు ఇంకా అందంగా ఉంటుంది అని చెప్పుకుంటూ సర్వము కూడా పరమేశ్వర శరణారందరూ ఒక్కసారి భగవన్నామస్మరణ యథాతథంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రారంభంలో అంతిమంలో కూడా నామస్మరణ చేస్తే మిగతా మొత్తం కూడా యథార్థానికి ఇక్కడ అంతా కూడా నామస్మరణే జరుగుతోంది. అందుకని ఒకసారి స్మరిద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ. శారదే పాహి మాం శంకర రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం, శారదే పాహి మాం శంకర రక్ష మాం. దీంతో నా ఉపన్యాసాన్ని ఉపసంహరిస్తున్నాను. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమామస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హర నమః పార్వతీపతే, హర హర మహాదేవ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.